ఒక్కో అడుగు కదిలేటందుకు నిజం నిజాయితీ. హాయ్ హలో నమస్తే, నేను సిద్ధగోని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు కీ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అభిమానులకి వెల్కమ్. ఇక 7200 ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద రాష్ట్రంలో కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా కొనాలంటే 100 రూపాయల కిలోనంట. ఇక్కడ బీరకాయలు, బెండకాయలు ఏది కొనాలన్నా, అక్కడ నూనె కొనాలన్నా కానీ మొత్తం మీద ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడి నడ్డి మాత్రం విరుగుతూ ఉంది. రాజకీయంగా ఈ చదరంగం ఆడుతూ ఉన్నారు పాలకులు, కానీ సామాన్యుడి పరిస్థితి మాత్రం పట్టించుకోవట్లేదనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ మొత్తం మీద ముందస్తుకు వెళ్తారు అనేటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మాత్రం జోరందుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈక్వేషన్స్ అంతా కూడా మేము ఎట్లా గెలవాలి, మేము ఎట్లా అధికారంలోకి రావాలనేటువంటి అదే తప్ప ప్రజల గురించి పట్టించుకోవాలి, తర్వాత ప్రజా సమస్యలపైన నిలదీయాలి, తర్వాత పేదవాడి గురించి పట్టించుకోవాలనేటువంటి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇక తర్వాత కాకకు అప్పు ఉట్టట్లేదని చెప్పేసి అప్పుల కోసం కాక తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉచితాల పేరుతోటి తర్వాత రకరకాలుగా అంటే అక్కడ పనికిరానటువంటి కొండలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చేసి మొత్తం ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి నెత్తికి తలకాయ చేతులు పెట్టుకొని కూర్చుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మాత్రం, ప్రజలకు మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అందుకనే 7200 చెప్తా ఉంది, విద్యా వైద్యంతో పాటు అన్నీ కూడా సమకూరాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేసి తర్వాత అప్పుడు మాత్రం ఓటు వేస్తే మాత్రమే మన జీవితాలు బాగుపడతాయని చెప్తా ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఒక్కసారి వెలుగు దినపత్రిక, మల్లన్న మరి కాసేపట్లో జాయిన్ అవుతాడు. వెలుగు దినపత్రిక, ఏది కొందామన్నా ఫిరమే, బగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల రేట్లు ఇల్లు ఎల్లదీయాలంటే సామాన్యునికి తక్లీవ్. ఇగో ఇది పరిస్థితి. 10 రోజుల్లోనే డబుల్ అయిన కూరగాయల ధరలు. లీటర్ నూనె ప్యాకెట్ 200 రూపాయలు, 300 దాటిన కిలో చికెన్. లాండ్రీ, హెయిర్ కటింగ్ రేట్లు పైకి. ఇంటి కిరాయిలు పెంచేస్తున్న ఓనర్లు అంటూ ఒక వార్తని, ప్రధానమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. నిజంగా కూడా పరిస్థితి ఎట్లా ఉందంట, రాష్ట్రంలో అన్ని కూరగాయల రేట్లు కూడా రకరకాలుగా మొత్తం పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. సెంచరీకి చేరువలో టమాటా సెంచరీ కొడతా ఉందట, 100 రూపాయలకు దగ్గరలో ఉంది. కూరగాయల మార్కెట్లో ఏది కొనాలన్నా కిలో 70కి తక్కువ లేదు. ఎండలు పెరగడం, దిగుబడి తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల ఫలితంగా 10 రోజుల్లోనే కూరగాయల రేట్లు డబుల్ అయ్యాయి. టమాటా ధర గత నెలలో 20 రూపాయలు ఉంటే ఇప్పుడు సెంచరీకి చేరువైంది. హైదరాబాద్లోని మార్కెట్లో కిలో టమాటా 80 వరకు ఉండగా వరంగల్ మార్కెట్లో 70 పలుకుతున్నది. గల్లీల్లో కూరగాయలు అమ్మేవారైతే 10-20 ఎక్కువ చేసి అమ్ముతున్నారు. మార్కెట్లో అత్యధికంగా బీన్స్ కిలో 105 రూపాయలు ఉండగా బీరకాయ 80 రూపాయలు, చిక్కుడుకాయ 60 రూపాయలు, పచ్చిమిర్చి 50 రూపాయలు పలుకుతుంది. ఇది పరిస్థితి. మొత్తం మీద కూరగాయల రేట్లు పెంచేసి తర్వాత సామాన్యుడు నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. కూరగాయలు ధరలు పెరగడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ పంటలు సరిగా పండకపోవడం, తర్వాత ప్రత్యామ్నాయ పంటలు ఏమని చెప్పినటువంటి కాక దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దానికి సంబంధించి ఏమన్నా వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడం కానీ తర్వాత ప్రోత్సాహకాలు కల్పించడం కానీ చేయాలి. అది ఏది చేయకుండా మొత్తం మీద ప్రత్యామ్నాయ పంటలు వేయండి, ఒరేస్తే ఊరే అని చెప్పేసి చెప్పినటువంటి కాక ఇట్లా వేయడంతో ఇక్కడ ఎండలు మండిపోతూ ఉన్నాయి. తర్వాత అక్కడ సాగునీటి మేము మొత్తం 1 కోటి ఎకరాల మాగాని వేస్తా అని చెప్పిన కాక మరి నీళ్ళు లేక పరిస్థితి అంతా కూడా అట్లా జరుగుతూ ఉందట. రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు పెరగకున్నా ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద మధ్యతరగతి జనం విలవిల్లాడుతున్నారు. పొద్దున లేవగానే తాగే పాలు, ఛాయ్ దగ్గర నుంచి కూరల్లో వాడే వంట నూనె వరకు, కాయగూరలు, చికెన్, మటన్ ధరల వరకు అన్నీ మస్తు ఫిరమయ్యాయి. ఏడాది కిందటితో పోలిస్తే పల్లెల నుంచి పట్టణాలకు వరకు ఇంటి ఖర్చులు భారీగా పెరిగాయి. గతంలో కిరాణా సరుకులు, పాలు, కరెంటు బిల్లులు కలిపి 4 సభ్యులున్న కుటుంబానికి 6,000 అయ్యే ఖర్చు ఇప్పుడు 10,000 దాటిపోతుంది. ఇంటి కిరాయి కూడా కలిపితే 17,000 నుంచి 20,000 వరకు చేరుతుంది. దీంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్నది. రోజుకు పెరిగిపోతున్న ధరలతో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కిలో కొనే దగ్గర నుంచి అర్ధ కిలోతో సరిపెట్టుకుంటున్నారు
సామాన్యమైనటువంటి ప్రజలు. మరి పెరుగుతున్నటువంటి ఈ ధరలకు అనుగుణంగా నిజంగా వీళ్ళ ఆదాయం పెరుగుతుందా, వీళ్ళ జీవితాలు మొత్తం మారుతున్నాయా అంటే మరి మారట్లేదు. అక్కడ ఇంటి కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఏది చూసినా కానీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి బాధపడుతున్నారు ప్రజలు. ఇగో కిలో కొనేది అర్ధ కిలోనే కొంటున్నాం. ఇంకో ఇది పరిస్థితి. రేట్లు బగ్గుమంటున్నాయి. కిలో టమాటా మొన్నటిదాకా 20-30 రూపాయలు ఉండే, ఇప్పుడు 80 అయ్యింది. కిలో కొనాల్సిన దగ్గర అర్ధ కిలో కొంటున్నాం. 500 తీసుకొని మార్కెట్కి పోతే కొనకొస్తలేదు, మొదలుకొస్తలేదు. ఇల్లు ఎలదీసుడు మస్తు కష్టమవుతున్నది అని రాధా రామ్నగర్ హైదరాబాద్కి చెందినటువంటి మహిళ చెప్తున్నటువంటి మాట. అంటే పరిస్థితి ఏమవుతుంది? కిలో కొనే దగ్గర అర్ధ కిలో కొనాలంటే పరిస్థితి ఎందుకు వచ్చింది? తర్వాత కనీసం ఇల్లు ఎల్లదీయాలంటే చాలా కష్టమవుతూ ఉంది మాకు, పేద ప్రజలకు, సామాన్యులకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆగని యుద్ధం, తగ్గని ఆయిల్ రేట్లు. రాష్ట్రంలో వంట నూనెల ధరలు రేట్లు తగ్గడం లేదు. ఆయిల్ రేట్లపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధానికి ముందు హోల్సేల్ షాపుల్లో బ్రాండెడ్ పల్లి నూనె లీటర్ 135 పలకగా ప్రస్తుతం 200కి చేరింది. రిటైల్ షాపుల్లో 210 వరకు అమ్ముతున్నారు. గతంలో ఒక ఇంట్లో 6-7 ప్యాకెట్లు అవసరమైన నూనె వాడేవాళ్ళు ఇప్పుడు 4 ప్యాకెట్లతో సరిపెడుతున్నారు. మరోవైపు ఫామ్ ఆయిల్ ధర లీటర్ గతంలో 125 ఉండగా ప్రస్తుతం 145కు అమ్ముతున్నారు. నూనె రేట్లు విపరీతంగా పెరగడంతో ఇండ్లలో బ్రేక్ఫాస్ట్కు పూరీలు, వడల్లాంటి టిఫిన్లు చేయాలన్నా, హాలిడేస్ వల్ల ఇండ్లల్లో ఉన్న పిల్లలకు పిండి వంటలు చేసి పెట్టాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. నూనె ఎక్కువగా అవసరం లేని చిరుతిళ్లను సిద్ధం చేస్తున్నారు. సకినాలు, గారెలు, అరిసెలు లాంటి హోమ్ ఫుడ్స్ అమ్మే వాళ్ళు కూడా కిలోపై 50 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. నూనె రేటు పెరగడంతో తాము పెంచాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లలోనూ గతంలో ప్లేట్ టిఫిన్ 30 రూపాయలు ఉండగా ఇప్పుడు 40-50 తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం మీద సామాన్యుడిపై భారం పడతా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే మనం వేసినటువంటి ఓటే. మనం వేసినటువంటి ఓటు ఇప్పుడు మనని మొత్తం ముంచుతూ ఉంది, మనని మొత్తం జీవితాలను నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఆలోచించి ఓటేయాలి. అప్పుడు మాత్రమే జీవితాలు బాగుపడతాయి. ఇక చిన్న ప్యాకెట్లే కొంటున్నారు. బిస్కెట్ల నుంచి నూనెల దాకా అంతా ఇంతే. ఖర్చు తగ్గించుకునేందుకు జనాల యత్నం. 5-10 రూపాయల ప్యాకెట్ల తయారీపై కంపెనీల దృష్టి. ఇంకో ఇది పరిస్థితి. చిన్న ప్యాకెట్లు కొంటా ఉన్నారంట, మొత్తం మీద పెద్ద తీసుకొస్తలేరంట, మొత్తం ఆదా వేసుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆదా వేసుకోవడం తప్పేం కాదు, కాకపోతే ఏంటంటే పరిస్థితి గిట్లా అయితే ఎట్లా అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయ్పూర్ డిక్లరేషన్తో ఎవరు సేఫ్? లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఎవరి కుటుంబానికి రెండో టికెట్ వస్తుందని ఆరా. ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్కు నో డౌట్. జానారెడ్డి సేఫ్ జోన్. అంజన్, అనిల్కు ఢోకా లేదు. డౌట్లో జగ్గారెడ్డి, కొండ, బలరాం, సీతక్క కుటుంబాలు అంటూ ఒక వార్త. మొత్తం మీద ఈ ఉదయ్పూర్ డిక్లరేషన్లో మొత్తం మీద ఒక్క కుటుంబానికి ఒకే టికెట్ అనేటువంటి డిక్లరేషన్లో చెప్పినటువంటి మాటతోటి అక్కడ కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం కొంతమందిలో గుబులు ఉంటే కొంతమందికి సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంట. అంటే ఇక్కడ భార్యాభర్తలకు టికెట్ కానీ, తర్వాత ఈ కొడుకు కూతులకు టికెట్ కానీ, తర్వాత అన్నతమ్ములకు టికెట్లు కానీ, ఇట్లా మొత్తం మీద ఇట్లుందంట పరిస్థితి. రాష్ట్ర కాంగ్రెస్లో ఉదయ్పూర్ డిక్లరేషన్ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఒక కుటుంబం ఒకే టికెట్ అంశంపై చర్చ జరుగుతున్నది. కొడుకులు, కూతుళ్ళు, కుటుంబ సభ్యులను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటున్న నేతలు ఎవరికి వారు తామెంత సేఫ్ అన్నది లెక్కలేసుకుంటున్నారు. రెండో టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో కొందరు పార్టీల్లో 5 ఏళ్ల పాటు క్రియాశీలకంగా పనిచేసి ఉండాలి అనే మినహాయింపు వల్ల రిలాక్స్ అయ్యారు. మొత్తం మీద 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఉంటే ఒకవేళ భార్యకైనా టికెట్ ఇచ్చుకోవచ్చు, తర్వాత అంటే భార్యాభర్తలకు 2 టికెట్ తీసుకోవచ్చు, లేదంటే అన్నదమ్ములు తీసుకోవచ్చు, తర్వాత బిడ్డకు టికెట్ ఇప్పించుకోవచ్చు అనే దాంతో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మాత్రం సేఫ్గా ఉన్నారని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయ్యారంట. ఇక 21 నుంచి గ్రామాల్లోకి వరంగల్ డిక్లరేషన్పై ఇంటింటికి తిరుగుతాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 21వ తేదీ నుంచి మొత్తం మీద గ్రామాల్లోకి వెళ్తారంట. ఇంటింటికి తిరిగేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి వరంగల్ డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి 9 అంశాలు ఏమున్నాయి, రైతులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తాము అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఇంటింటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అంటే ప్లాన్ చేసిందంట 21వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.
ఇక ప్రాజెక్టులకు పైసలు ఎట్లా? లోన్ల కోసం ఫైనాన్స్ సంస్థలతో మాట్లాడండి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. 17 రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు రాక నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్, రేపు ప్రెస్ మీట్ అంట. కాక 17 రోజుల తర్వాత, మళ్ళీ ఫస్ట్ చెప్పిండు 15 రోజుల దాకా కాక ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ హౌస్లకి వెళ్ళాడు అని చెప్పిండు. అదే జరిగింది. ఇప్పుడు 17 రోజులు అవుతుంది, కాక అక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు మొత్తం మీద ప్రాజెక్టులకు పైసలు ఎట్లా? మరి కేంద్రం ఏమో ఇయ్యనంటుంది. కేంద్రము మొత్తం మీద ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళ కుటుంబానికి కానీ కొంతమందికి అవి ఏటీఎం లాగా, టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి కేంద్రం చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కేంద్రం మేము అప్పులు ఇంకా ఇవ్వడానికి రెడీగా లేము, తర్వాత మేము పూచీకత్తు ఉండడానికి రెడీగా లేమని చెప్పడంతో ఎట్లా అని చెప్పేసి కాక ఆలోచిస్తున్నాడంట. 17 రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. రేపో ఎల్లుండో, నేడో రేపో ఈ రాజ్యసభ అభ్యర్థులను కూడా ప్రకటిస్తారంట. రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త రాసింది వెలుగు. నీళ్లు వస్తున్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తా, మంత్రి కేటీఆర్కు సొంత పార్టీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సవాల్. పరిష్కరించకుంటే ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయిస్తా, నీళ్లు ఇవ్వాలంటూ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు వినతి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 49వ డివిజన్లో తాగునీళ్లు వస్తున్నాయని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్కు అధికార పార్టీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సవాల్ విసిరారు. అవసరమైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలని చెప్పారు అంటూ ఆమె చెప్పిన ఉన్నా. అక్కడ కార్పొరేషన్ అవన్నీ కూడా అంటే సమావేశాలు జరుగుతూ ఉంటే ఖాళీ బిందెతోటి ఆమె నిరసన వ్యక్తం చేసింది. మా దగ్గర నీళ్ళు రావట్లేదు, ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, తర్వాత దీనికి సంబంధించి ఎట్లా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఆమె బాధపడ్డటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చెప్పిండు, అరే ఒక దగ్గరనో 2 దగ్గరనో ఇట్లా నీళ్ళు రాకపోతే తర్వాత చిన్న ఇష్యూని పెద్ద చేసి చూపిస్తున్నారు, తర్వాత మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని జిహెచ్ఎంసీ అంటే ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు రానివద్దు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తే ఆమె ఏం చెప్తుందంటే సొంత పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ కార్పొరేటర్ సొంత పార్టీ కార్పొరేటర్ చెప్తా ఉంది, మా దగ్గర నీళ్ళు వస్తున్నాయని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. ఇగో ఇది పరిస్థితి. అంటే మంత్రి చెప్తున్నటువంటి మాటలు తప్పు అని చెప్పేసి క్లియర్గా కరీంనగర్ జిల్లాలోనే, అంటే ఇప్పుడు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల నుంచే ఉన్నాడు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇగో ఇది పరిస్థితి. అరే నీళ్ళు వస్తలేమని చెప్పేసి సొంత కార్పొరేటర్ చెప్తా ఉంది, దేనికైనా సిద్ధమని చెప్తా ఉందామే. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు వినతి పత్రం ఇస్తున్న కమల్జిత్ కౌర్ అంటూ ఒక చిత్రాన్ని మనం చూసుకోవచ్చు. ఇగో ఇది మేము నీళ్ళు ఇస్తున్నాం, మస్తు ఇస్తున్నాం, తర్వాత మిషన్ భగీరథ మస్తు తాగుతున్నది, మిషన్ భగీరథ నీళ్ళు ఎవరు తాగుతున్నారు, తర్వాత ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకుని ఎవరు తాగుతున్నారు అనే విషయం ప్రజలు చెప్తూనే ఉన్నారు. వడ్లు వాగలబోతున్నాయి, ఇంకెప్పుడు కొంటారు? ధాన్యం మళ్లీ తడవడంతో రోడ్డెక్కిన రైతులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. పలు చోట్ల క్వింటాళ్ల కొద్దీ వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వాటిని ఎత్తేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తెచ్చి వారాలు గడుస్తున్నా కాంటాలు పెడతలేరని, వరదలో వడ్లు కొట్టుకుపోతుంటే ఏం చేయలేకపోతున్నామని, ఇంకెప్పుడు కొంటారని రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకాలు, ధర్నాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఇగో ఇది పరిస్థితి. అరే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, రోడ్లు తర్వాత మీరు కొంటా అని చెప్పేసి నెల రోజులు అయిపోతుంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి వారాల కొద్ది కూడా మేము అక్కడ పోసి 6 నెలలు కష్టపడి మేము గింజను ఒక్క దగ్గర వేసేసి అక్కడ పెడితే కొనుర్రా నాయన అంటే దానికి కొనకుండా దాని గురించి కనీసం పట్టించుకోకుండా ఏం చేస్తుర్రా బాబు అని చెప్పేసి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అవి మొలకలు వస్తాయి, మరి ఓడి కొనాలి, తడిసిన ఒడ్లు ఓడి కొనాలి, తర్వాత ఇప్పుడు తడిసిన ఒడ్లు పక్కకు పెట్టు, మరి అక్కడ వరదలు వచ్చేసి కొట్టుకుపోతే మరి ఆ ఒడ్లకు పరిహారం ఇవ్వడియాలి, దాని గురించి ఎన్నడని ఆలోచిస్తున్నామా మనం?
రైతు బంధు ఇస్తున్నాం, తర్వాత కథం అది కొండలు గుట్టలకు రైతు బంధు ఇచ్చేస్తున్నాం, తర్వాత ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకు రైతు బంధు ఇస్తున్నాం, తర్వాత ఏంది అది పెట్రోల్ బంకు కూడా ఇస్తున్నాడు కాక, పెట్రోల్ బంకు కూడా రైతు బంధు. తర్వాత ఇంకేంది ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి, ఎకరాల కొద్ది వెంచర్లు ఉంటాయి, ఆ వెంచర్లోనికి కూడా రైతు బంధు. మరి ఎక్కడ పోతున్నాం మనం, ఏమైపోతుంది ఇప్పుడు అంటే దీనికి మొత్తం కూడా ఒక కాకకు ఒక ప్లాన్ ఉన్నది. మొత్తం మీద తన అనుయాయులకు భూములకు రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళని. తర్వాత దున్నేవాడిదే భూమి అంటే అనుభవదారు కాలం తీసేసి దున్నేవాడిదే భూమి అనేటువంటి విషయం పక్కకు పెట్టేసి ఒక 12 సంవత్సరాలు కబ్జా మీద ఉంటే ఆ 12 సంవత్సరాలు దున్నుకుంటుంటే అది అనుభవదారు కాలం కిందగా అప్పుడు వాళ్ళకు చెందేటువంటి అవకాశం ఉండే, అదంతా తీసేసిండు కాక. 50 సంవత్సరాలు ఒకవేళ దున్నుకుంటున్నా కానీ ఆ పాత పేర్ల మీద పట్టాలు ఇచ్చేసి వాళ్ళకు రైతు బంధు పడేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టిండు. దీనివల్ల అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇగో ఇక్కడ చూడు, వడ్లు మొత్తం మీద నానిపోతున్నాయి, పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వడ్లకు సంబంధించి కనీసం దాని గురించి పట్టించుకోం మనం. సన్న బియ్యం ఏమన్నావు, దొడ్డు బియ్యం ఏమన్నావు, రకరకాలు చెప్పినావు, మరి ఏమైంది పరిస్థితి ఏంది, ఒడ్లు కొనకపోతే మా పరిస్థితి ఏందని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. రెండు సార్లు వర్షం పడి వరి కోసి నుంచి 2 సార్లు తడిచినాయి, తడిచి అడ్లు మొత్తం మొలకొచ్చినాయి. దాన్ని పట్టించుకున్న బాధ ఎవరు లేడు, మా బాధ ఎవరు చెప్పుకోవాలి. నేనున్నా ఎవరు లేడు ఇప్పుడు. ఇగో ఇది పరిస్థితి రాష్ట్రంలో మొత్తం మీద. ఇట్లా వడ్లు మొత్తం మొలకలు వస్తూ ఉన్నాయి, తర్వాత మొత్తం వర్షాలు వచ్చేసి దారుణంగా నష్టపోతూ ఉన్నాం. మా గురించి కనీసం పట్టించుకోర్రా బాబు అంటే కనీసం దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఇది. ఇక స్వగృహ ఇండ్లకు మస్తు డిమాండ్. 5 రోజుల్లో 7,500 అప్లికేషన్లు, కొందరు 5 నుంచి 10 దరఖాస్తులు వేస్తున్నారు. జూన్ 14 దాకా గడువు. 22న లాటరీ ద్వారా కేటాయింపు. 1,00,000 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందంటున్న అధికారులు. 50 లక్షల్లోపే డీలక్స్ ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ధర తక్కువ ఉండడంతో కొనేందుకు జనం ఆసక్తి అంటూ మొత్తం మీద ఈ స్వగృహ రాజీవ్ స్వగృహ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లు అవి. వాటిని పంచడానికి కూడా 8 ఏళ్ళ దానికి దిక్కులేదు, దివానా లేదు. వాటిని కూడా కనీసం ఇప్పుడు అమ్ముతా ఉన్నారంట, కొంచెం రేట్లు తక్కువని చెప్పేసి ఎక్కువ డిమాండ్ మాత్రం వస్తూ ఉందంట. మొత్తం మీద ఇక్కడ భూములు అమ్మాలి, అక్కడ ఇసుక మొత్తం అక్రమంగా ఇసుకము రవాణా చేయాలి, తర్వాత ఇక్కడ ఉన్న ఇండ్ల అమ్మాలి కట్టించినవి. కాకపోతే మనం డబుల్ బెడ్రూమ్ అని చెప్పాలి, దాని గురించి మాత్రం పట్టించుకోదు. ఇంకో ఇది పరిస్థితి. అడ్మిషన్ లేని కాలేజీల మూత ఉన్నత విద్యామండలి నిర్ణయం. 50 ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ఎఫెక్ట్. పీజీ కోర్సుల అడ్మిషన్ల విధానంలో మార్పులు. ఏ డిగ్రీ చేసినోళ్ళైనా పీజీ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్లో చేరొచ్చు. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఫారిన్ కోర్సులు. ఈ నెలాఖరులో సిపి గేట్ నోటిఫికేషన్. ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఈయన మా ప్రొఫెసర్ అయినా. అయితే మొత్తం మీద అడ్మిషన్లు లేని కాలేజీలు మూతేస్తాం. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో కొంతమంది 0%, అంటే ఒక్కరు కూడా అడ్మిషన్ లేనటువంటి కాలేజీలు ఉన్నాయి. తర్వాత కొన్ని ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, అంటే డిగ్రీ కాలేజీలు, తర్వాత కొన్ని పీజీ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లో మూసేయాలి, ఎందుకంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రెండేళ్లుగా 0 అడ్మిషన్లు ఉన్న కాలేజీలు కోర్సుల అనుమతులను రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ లెక్కన సుమారు 45 నుంచి 50 దాకా ప్రైవేటు కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, వాటికి నోటీసులు జారీ చేయాలని యూనివర్సిటీలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆదేశించారు. 0 అడ్మిషన్లు, తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సుల కన్వర్షన్ను అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన 6 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీజీ డిగ్రీ అడ్మిషన్లు, పరీక్షలు,
అకాడమిక్ ఇయర్ తదితర అంశాలపై హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ నవీన్ మిట్టల్ కమిషనర్, ఈయన హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఈయన పెద్ద అట్లా మంచి మనిషిన, ఇంకా చెప్తే అర్థమవుతుంది, తర్వాత ఆయన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి చర్చించారు. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్ల విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఏ డిగ్రీ కోర్సు చేసిన వారైనా పీజీలో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ తదితర కోర్సుల్లో బీటెక్, బీఎస్సీ చదివిన స్టూడెంట్లకు కూడా చేరే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కొన్ని కోర్సులు చేసినట్టు, అంటే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకు అవకాశం ఉండేది కదా, ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ హిస్టరీ కానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ, తెలుగు కానీ వీటిలో ఉండకపోతుండే. తర్వాత బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో అవకాశం లేకపోతుండే, వీళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక న్యాక్ అప్లై చేసుకునే కాలేజీలకు సాయం, అన్ని వర్సిటీల కాలేజీలకు న్యాక్ అక్రిడేషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని లింబాద్రి తెలిపారు. న్యాక్ దరఖాస్తు చేసుకునే కాలేజీకి ₹1,00,000 సహాయం చేస్తామని వెల్లడించారు. దీనికోసం జిల్లాల్లో ఈ నెల 20న డిగ్రీ కాలేజీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. మొత్తం మీద ఇక్కడ జీరో అడ్మిషన్స్ ఉన్నటువంటి కాలేజీలు మూసేయడం కానీ, తర్వాత ఇక్కడ పీజీ అడ్మిషన్స్కి సంబంధించి అక్కడ డిగ్రీల్లో, అంటే ఇక్కడ బీఎస్సీ చేసిన వాళ్ళకు ఇక్కడ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో అవకాశం లేకపోతుండే, అంటే ఈ సోషల్ సైన్సెస్కి సంబంధించి హిస్టరీ కానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ అవకాశం లేకపోతుండే, తర్వాత వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇంకో ఇది పరిస్థితి మొత్తం. ఇక అండమాన్కు నైరుతి రుతుపవనాలు అండమాన్కు తాకాయి. 6 రోజుల ముందుగానే రుతుపవనాల రాకతో ఇప్పటికే అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మొత్తం మీద అండమాన్ నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తూ ఉన్నాయంట. తర్వాత ఈ వాతావరణ శాఖ సూచనలు అంటే చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే కొంత ముందస్తుగానే వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందట. ఇక రష్యా బలగాలకు మరో ఎదురుదెబ్బ రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగులెట్స్ నది వద్ద రష్యాకు చెందిన 7 డ్రోన్లు, AK-52 హెలికాప్టర్, MiG-28 చాపర్, 2 క్రూయిజ్ మిసైల్స్ను ఉక్రెయిన్ సేనలు కూల్చేసినాయంట. మొత్తం మీద వాళ్ళకు రష్యాకు కొంచెం ఎదురుదెబ్బ తగిలినట్టుగా చూసుకోవచ్చు. ఇక సైబర్ నేరగాళ్ల డేటా ఒక్క దగ్గర. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. సైబర్ క్రైమ్ అనాలిసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టంతో దేశంలోని సైబర్ క్రిమినల్స్ను ట్రాక్ చేస్తుందట. మొత్తం మీద ఇది చేస్తే చాలా మంచిది, ఎందుకంటే సైబర్ నేరాలతోటి మొత్తం మీద బ్యాంకుల నుంచి నిమిషాల్లో ఇట్లా సొమ్ము ఖాళీ అయిపోతూ ఉంది, తర్వాత రకరకాలుగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని పట్టుకునేందుకు ఇటువంటి చర్యలు చేపడితే బాగానే ఉంటుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. నాటోలోకి స్వీడన్ భారీ మద్దతుతో పార్లమెంటు ఆమోదం. 200 ఏళ్ల సైనిక తటస్థతకు ముగింపు. ఫిన్లాండ్ బాటలో సహచర నార్డిక్ దేశం. మీది ఘోర తప్పిదం, రష్యా నిప్పులు. మేం చూస్తూ ఉంటామనే భ్రమలొద్దు. సైనిక పర ఉద్రిక్తతలు పెరుగుతాయి. తీవ్రంగా హెచ్చరించిన విదేశాంగ శాఖ. దీనికి ప్రతిస్పందన ఉంటుంది అంటూ పుతిన్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఫిన్లాండ్లో బంకర్లు, అణుయుద్ధ భయంతో ఏర్పాట్లు అంటూ మొత్తం మీద నాటోలోకి స్వీడన్ దేశం వెళ్ళిపోయిందంట. తర్వాత నార్డిక్ ఫిన్లాండ్ బాటలోనే నార్డిక్ దేశం కూడా ప్రయత్నం చేస్తూ ఉందంట. అసలు యాక్చువల్గా ఇక్కడ రష్యాకు తర్వాత ఉక్రెయిన్కు యుద్ధం జరగడానికి ప్రధాన కారణము నాటోలోకి ఉక్రెయిన్ వెళ్ళొద్దు అనేటువంటిది ఇక్కడ రష్యా యొక్క ఉద్దేశం. పుతిన్ అదే చెప్తా ఉన్నాడు. రష్యా చెప్తున్న మాట ఏంటంటే నాటోలోకి చేరొద్దు, మీరు చేరడం ద్వారా రష్యా పైన దాడులు జరుగుతాయి, తర్వాత నాటో ఇట్లా బలమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది వెళ్ళొద్దని చెప్పిండు. దీంతో ఇక్కడ ఉక్రెయిన్ వెళ్తామని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్ పైన దాడులు చేసి భయపెట్టి ఏదో రకంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రష్యా. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ మద్దతుతో పార్లమెంట్ అంటే స్వీడన్ మాత్రం 200 ఏళ్ల సైనిక తటస్థతకు ముగింపు పలిపి మొత్తం మీద నాటోలోకి వెళ్ళిపోయిందంట. దానికి సంబంధించి పుతిన్ అంటా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము
తటస్థంగా ఉంటాం మేము, తర్వాత ఖాళీగా కూర్చుంటాం అనేటువంటి భ్రమలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు మాత్రం జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక యూజీ పీజీ కోర్సుల్లో స్థానికేతరులకు 20% కోటా, విదేశీయులు ఇతర రాష్ట్రాల వారికి పెరగనున్న సీట్లు, ఇంటర్మీడియట్లో మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశం, యూనివర్సిటీల్లో ప్రవేశానికి సిపి గేట్ ద్వారా అవకాశం, అన్ని విశ్వవిద్యాలయాల్లో కామన్ క్యాలెండర్ అమలు, ఏ డిగ్రీ చేసినా అన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు ఛాన్స్, డిగ్రీ కోర్సుల్లో అందుబాటులోకి మరిన్ని విదేశీ భాషలు, జీరో అడ్మిషన్లున్న కాలేజీలు కోర్సులు ఇక మూత, వైస్ ఛాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు అంటూ మొత్తం మీద ఉన్నత విద్యా మండలి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మాత్రం తీసుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ 20% స్థానికేతరులకు 20% కోటాను కేటాయించిందంట. దీంట్లో విదేశీయులు ఉండొచ్చు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ చదువుకునేటువంటి అవకాశం కల్పించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ 27 భాషల్లో తీసుకొస్తున్నారంట. దానికి సంబంధించి కూడా ఒకటి ఉంది. ఇక జూన్ 15న ఇంటర్ కాలేజీల ప్రారంభం, జూలై 1 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు, అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు, మొత్తం 221 రోజుల పని దినాలు. ప్రైవేట్ కాలేజీలకు ఇదే అడ్మిషన్ల షెడ్యూల్. 2022-23 అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన బోర్డు అంటూ మొత్తం మీద జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఇంటర్ కాలేజీలు ప్రారంభం కావాలని చెప్పేసి దానికి సంబంధించి ఇంటర్ బోర్డు క్యాలెండర్ విడుదల చేసిందట. అన్నదాత ఆశలపై నీళ్లు, ఆరబోసిన ధాన్యంపై అకాల వర్షం, కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వడ్లు, ఈదురుగాలులకు రాలిన మామిడి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం, ధాన్యం వెంటనే కొనాలని రైతుల ఆందోళన. పాపం చూడండి ఇక్కడ మొత్తం మీద ధాన్యం ఇక్కడ చూడిగో ఎంత కష్టపడి పండించి ఇక్కడ తీసుకొచ్చి పెడితే కొనుర్రా నాయన, అసలు మా పరిస్థితి మా బాధను అర్థం చేసుకోర్రా బాబు అంటే, మేము రేపే కొంటాం, ఎల్లుండే స్టార్ట్ చేస్తాం, మొత్తం మీద ఐకేపీ సెంటర్లన్నీ రెడీ అయిపోయినాయి, మేము మొత్తం ఇట్లా కొనుగోలు అన్నీ కూడా ప్రారంభించామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైందిరా బాబు, దీని గురించి కనీసం మాట్లాడరా అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. ఆవేదన ఎంత ఉంది గదుడిగో, వర్షానికి మొత్తం వచ్చి ఒడ్లన్నీ కొట్టుకొని పోతే కాలువలల్లో ఒడ్లు ఏరుకుంటున్నారు. ఇది ఆ పరిస్థితి. రైతుకు రావాల్సినటువంటి దుస్థితి ఇది రావాల్సిందా? ఏం చేయాలి వీళ్ళని? దీనికి కారణమైన ఏం చేయాలి? జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతులు. అది పరిస్థితి. ధాన్యం ఒరిగోసి తీసుకొచ్చి మొత్తం అన్నీ కూడా కళ్ళల్లో పోసి తర్వాత అక్కడ రెడీ చేసి ఎండబెట్టి అలా పెడితే కొనుర్రా నాయన అంటే కొనుక్కుంటే ఇది పరిస్థితి. పండిస్తే తెలుస్తుంది, చెమట వరిస్తే తెలుస్తుంది. పెద్ద రైతు కదా కాక మళ్ళీ ఇంకా దానికి సంబంధించి ఒక్కసారి ఇంకో ఇది ప్రజావాణిలో ఇట్లా ఇంకోటి పరిస్థితి అంతా కూడా మొత్తం అదేవిధంగా ధాన్యాన్ని గ్రామంలో ఐకేపీ సెంటర్ అన్ని గ్రామాలు స్టార్ట్ అయినా కూడా లేట్ స్టార్ట్ అయింది. మేము లేట్గా స్టార్ట్ అయింది, అయినా కూడా లేట్గా స్టార్ట్ చేసిన తర్వాత కూడా స్టార్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడారు, 600 గ్రాములు కాదు కిలా 500 గ్రాములు కాదు అని అన్నారు. కిలా 500 గ్రాములు అని మాట్లాడారు. దానికి పెట్టేటప్పుడు కిలా 600 గ్రాములు 700 గ్రాములు దాకా పోయింది. అయినా రైతు దాని గురించి ఏం మాట్లాడలేదు. మా వడ్లు పోవాలి, మాకు పైసలు రావాలి, మా కష్టపడడానికి మేము బతకాలని సైలెంట్గా ఉన్నాం. కానీ కొన్న తర్వాత ఏం చేసారు, రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏది తీసుకొచ్చిన బట్టల్లో తరుగుంది, కాయగొండుంది, తరుగు ఇవన్నీ మాట్లాడి కిలోన్నర ఆల్రెడీ ఐకేపీ సెంటర్లో కడి చేసింది కాకుండా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా కిలోన్నర ఐకేపీ రైస్ మిల్లు కడి చేస్తాము అని మాట్లాడి అలా కడి చేస్తేనే మీరు లోడ్ ఏదైతే ఉందో అది అన్లోడ్ చేస్తామో అప్పటిదాకా మీకు రసీదు ఇవ్వము, అన్లోడ్ ఇగో బస్తా 40 కిలోల బస్తాకి ఇక్కడ కిలోన్నర కట్ చేసిరు. తర్వాత రైస్ మిల్ పోయిన తర్వాత తరుగు పేరుతో అక్కడ కిలోన్నర కట్ చేసిరు. 3 కిలోలు 40 కిలోల బస్తా కంటే 3 కిలోలు 6 కిలోలు 7.5 కిలోలు ఇక్కడ క్వింటాలకి 7.5 కిలోలు తరుగు పేరుతోటి మొత్తం దోచుకుంటా ఉన్నారు. అట్లయినా కానీ రైతు
మా ఒడ్లు కొనురా నాయన అంటే ఇప్పటికి కూడా కొనకుండా తడిసిపోతా ఉన్నాయి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిస్థితి. వీళ్ళ గురించి పట్టించుకునేది లేదు, వీళ్ళ గురించి మాట్లాడేది లేదు. కొనుగోలు కేంద్రాలు ఒకే రోజు ప్రారంభించడం అని చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 4,000 కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభం కాలేదు. మరి అక్కడ కనీస వసతులు లేవు, రైతులకు కన్నీ బ్యాగులు అందలేదు, టెంట్లు లేవు, మంచినీళ్ళు లేదు. మరి జోకినటువంటి తూకంలో కూడా దాదాపు ఇవాళ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు ఏం చెప్పారంటే గన్నీ బ్యాగు ఎంతైతే వెయిట్ ఉందో అదే వెయిట్ తూకంలో వేయాలని చెప్పిండు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం దాదాపు ఒక సంచికి 2.5 కిలోలు ఎక్కువగా చూపుతున్నటువంటి సందర్భం మాకు రైతాంగం అందరూ కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుంచి రైస్ మిల్లుకు పోయిన తర్వాత ట్రక్ షీట్స్ చెప్పేటువంటి సమయంలో కూడా మళ్ళీ అక్కడ ప్రతి రైతు నుంచి ఒక ట్రాక్టర్ 80 సంచులు 90 సంచులు. మంత్రి గంగుల కమలాకర్ ఏం చెప్పిండు, ఎట్టి పరిస్థితులు తరుగు పేరుతో ఇట్లా కట్ చేసుకోవడానికి వీల్లేదు. తర్వాత గన్ని బ్యాగులు ఏవైతే ఉంటాయో వాటి గోన సంచులు ఉంటాయో ఆ గోన సంచుల బరువును కూడా తీయాలని చెప్పిండు. మరి అట్లా తీయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారట. వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మంత్రి చెప్పిండు. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి. చెప్పడం కాదు, చెప్పడంతో పాటు ఆచరణ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి రైతులు అంటున్నారు. అరే ఇన్ని రోజులు అవుతుంది, ఏమవుతుంది? ఇంతవరకు వడ్లు కొనుగోలు చేయకుండా తర్వాత తాత్సారం చేస్తూ అక్కడ కొన్ని రోజులు కేంద్రం మీద బురద తల్లి వాళ్ళ కేంద్రం ఇంకో మాట కూడా చెప్పింది. 6,50,000 టన్నులు 6 లక్షల టన్నుల దాకా మేము ఏది బాయిల్డ్ రైస్ కూడా కొంటారా నా బాబు అని చెప్పేసి తీసుకురారని చెప్తా ఉంది. కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఇంకా కూడా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ కాలేదు. అట్లా పరిస్థితి ఉంది. రైతు మునుగాలే. ఇక వేడెక్కుతున్న భారతం. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు, వడగాలులు, భారీ వర్షాలు. వాతావరణ శాఖ నిపుణులు అంటూ మొత్తం మీద అండమాన్ను తాకిన నైరుతి అంటూ నైరుతి ఋతుపవనాలు కొంచెం ముందుగానే వస్తూ ఉన్నాయంట. తర్వాత మొత్తం మీద ఎండలు మాత్రం మండిపోతూ ఉన్నాయి. తర్వాత 44 డిగ్రీలు 45 డిగ్రీలు ఎప్పుడు లేనట్టుగా 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లేనటువంటి ఎండలు ఇప్పుడు భారీగా ఉన్నాయి. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతకాలం ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక ఈహెచ్ఎస్కు అనారోగ్యం పథకం పనిచేయదు, రీఎంబర్స్మెంట్ రాదు. ప్రైవేట్ ఆసుపత్రుల గుర్తింపు రెన్యువల్ పెండింగ్. కొత్త వాటికి మంజూరు కాని అనుమతులు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఉద్యోగులకు తీవ్ర ఇక్కట్లు. ఇంకో ఇది పరిస్థితి. ఈహెచ్ఎస్కు ఏమైందంట? అనారోగ్యం ఏర్పడ్డదంట. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అయితే ఉందో, ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఉంది కదా, దానికి సంబంధించి అనారోగ్యం వచ్చిందంట. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కనీసం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు పైసలు ఇస్తలేరట. సర్కారు నుంచి పైసలు వస్తలేవు కాబట్టి మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పనిచేయదు, మరోవైపు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుందాం అనుకుంటే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతులను రెన్యువల్ చేయదు. ఎలాగోలా కష్టపడి ఏదో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే నెలలు గడిచినా రీఎంబర్స్మెంట్ రాదు. ఇవి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల పాట్లు. అసలే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సర్కారు నిర్లక్ష్య వైఖరి చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందించేందుకు సర్కారు నుంచి గుర్తింపు పొందాయి. కొంతకాలంగా ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోవడంతో మెజారిటీ ఉద్యోగులంతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. అనంతరం రీఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు సర్కారీ ఉద్యోగులకు వైద్యం చేసే గుర్తింపు రెన్యువల్ ప్రక్రియను వైద్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే కొత్తగా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వైద్య శాఖ అనుమతులు ఇవ్వడం లేదు అంటూ ఇవది పరిస్థితి. ఇక్కడ ఈహెచ్ఎస్ లేదు, ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి హెల్త్ కార్డు కూడా ఉన్నాయి. జేహెచ్ఎస్ ఉన్నది. అక్కడ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్కి సంబంధించి కూడా కనీసం అది కూడా నాలుక గిక్కోవడానికి కూడా పనికొస్తలేదు. ఇంకో ఇది విద్యా వైద్యం పరిస్థితి ఇట్లే, వైద్యం పరిస్థితి ఇట్లున్నది. ఎవరికైనా నిజంగా ఒకవేళ ఏమైనా పెద్ద ఆపద వస్తే మరి ఎవడు ఆదుకోవాలనేటువంటి ఒక క్వశ్చన్ మార్కులో ప్రజల్ని పెట్టి ఆ క్వశ్చన్ మార్కులనే ఉంచి మొత్తం మీద పూట ఎల్లదీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు 16 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కేసీఆర్. గత నెల 30 నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేవు. సంతాప సందేశాలు, శుభాకాంక్షల ప్రకటనలే
తప్ప అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని సీఎం అంటూ మొత్తం మీద కాక 16 రోజుల తర్వాత 17 రోజుల తర్వాత మొత్తం మీద కాక బయటకు వస్తూ ఉన్నాడంట. రేపు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవాళ రాజ్యసభ సీట్లకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం మాత్రం తెలుస్తూ ఉంది. ఇక పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ఫైలుపై సీఎస్ సోమేష్ కుమార్ సంతకం, కోర్టు తీర్పునకు లోబడి బదిలీలకు అనుమతి. ఉద్యోగుల ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఫైలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే అంట. మొత్తం మీద పరస్పర బదిలీలు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో అట్లా బదిలీలు చేసుకోవచ్చినటువంటి ఇక్కడ అంటే ఉపాధ్యాయులకు సంబంధించి కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అది ఓకే చేసినట్ట సీఎస్ సోమేష్ కుమార్. అయితే ఈ పరస్పర బదిలీలు మరి కొంతమంది తీసుకుంటారా లేదా, ఆ తర్వాత దీనికి సంబంధించి పెద్ద దందా కూడా నడుస్తూ ఉందంట. అంటే ఎవరైతే రిటైర్ అవుతుంటారో, రిటైర్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లక్షలు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా కూడా పలుకుతూ ఉందంట. వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి ఎవరైతే సిటీ వెళ్ళి ఉండాలనుకుంటారో వాళ్ళు ఉద్యోగులు ఇట్లా చేస్తూ ఉన్నారంట. ఇట్లా దీనివల్ల కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏదైనా కానీ అది ముందర పడితే మంచిది. ఎందుకంటే పాపం బాధపడుతున్నటువంటి వాళ్ళు, తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కొంత ఊరటించేటువంటి అంశం నిజంగా అది జరగనేటువంటి విషయం మీద వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇక కూర కారమే భగ్గుమంటున్న నూనెలు, కూరగాయల ధరలు, సామాన్యులకు అందనంత స్థాయికి పెరుగుదల. రైతు బజార్లో కిలో టమాటా 54, బ్రాండెడ్ ఆయిల్ లీటర్ 192, ఫామ్ ఆయిల్ 142. అదే బాటలో అల్లం, వెల్లుల్లి, ఆవాలు, కారం రేట్లు. భారీగా పెరిగిన పచ్చడి మామిడికాయల ధర బెంబేలెత్తిపోతున్న పేద మధ్యతరగతి ప్రజలు. ధరల పెరుగుదలతో దేశంలోనే ముందున్న తెలంగాణ ఇంట్లో ఫస్ట్ ఉందన్నమాట. ధరల పెరుగుదల తెలంగాణ ఫస్ట్. ఈ విషయం కూడా కాక చెప్పాలి, తర్వాత మంత్రులు కూడా చెప్పాలి. మనం ధరల పెరుగుదలలో ఫస్ట్ ఉన్నాం, రేట్లు పెంచడంలో ఫస్ట్ ఉన్నాం, తర్వాత ఇక్కడ పెట్రోల్ రేట్లో కూడా ఫస్ట్ ఉన్నాం, తర్వాత ఇక్కడ కరెంటు ఛార్జీల మూత వేసి పబ్లిక్ని ముంచడంలో ఫస్ట్ ఉన్నాం. ఇగో ఇట్లా చెప్పాలన్నట్టు ఫస్ట్ ఉన్నాం మేము. ఇగో ఇందులో ఫస్ట్ ఉండేది. ధరల పెరుగుదలలో దేశంలోనే ముందున్న తెలంగాణ. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 9%గా నమోదు. కూరగాయలను ముట్టుకుంటే మంట పుడుతోంది. ఒకప్పుడు మార్కెట్కు వెళ్ళి సంచి నిండా కూరగాయలు తెచ్చిన డబ్బులతో ఇప్పుడు ఒక్క పూట కూడా సరిపోయేలా కూడా రావడం లేదు అంటూ ఒక్క పూట కూడా సరిపోతలేవట వారం రోజులకు వచ్చే కూరగాయలు. ఇంకో ఇది పరిస్థితి. ఇక జ్ఞానవాపిలో శివలింగం, మసీద్ కాంప్లెక్స్ బావిలో బయటపడిన ప్రతిమ. కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో వెలుగులోకి. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్ల తరఫు న్యాయవాది. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని కోర్టు ఆదేశం. సర్వేను వ్యతిరేకించిన మసీదు కమిటీ. సుప్రీంలో పిటిషన్. జ్ఞానవాపి ఓ మసీదు ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ ఓవైసీ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మందిరం మసీదు మరో వివాదం. చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు 1669లో కాశీలో గుడిని కూల్చేసిన ఔరంగజేబ్. గుడి స్థానంలో మసీదు. 1991లో వారణాసి కోర్టులో పిటిషన్. మళ్ళీ ఇప్పుడు తెరపైకి అంటూ మొత్తం మీద జ్ఞానవాపిలో శివలింగం అంటే అక్కడ మసీదు ఉంటే ఆ మసీదులో ఇప్పుడు శివలింగం బయటపడ్డదంట. పురాతనమైనటువంటి శివలింగం బయటపడ్డదంట. ఇది అసలు యాక్చువల్గా గుడి ఉండే ఆ గుడిని కూల్చేసి ఔరంగజేబు ఉన్నప్పుడు 1669లో ఔరంగజేబు టైంలో దీన్ని మసీదుగా మార్చేసిరు అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసిరంట. అంటే కొన్ని చోట్ల అట్లా జరిగినాయి అని చెప్పేసి అట్లా కొన్ని వాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మల్కాజ్గిరి ఏదైతే ఉందో ఆ మల్కాజ్గిరి కూడా మల్లికార్జునగిరి ఉండే అక్కడ దాన్ని మల్కాజ్గిరిగా మార్చేసిరు, అంటే వాళ్ళ పరిపాలనలో మార్చేసిరు అనేటువంటి వాదన మాత్రం వినిపిస్తూ ఉంది. అక్కడ కూడా లోపల శివలింగం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉంటారు. మల్కాజ్గిరి కూడా మల్లికార్జునగిరి అంటుంటారు. మరి చూడాలి. ఇక్కడ కూడా అక్కడ శివలింగం, పురాతన శివలింగం మాత్రం బయటపడ్డదంట. ప్రతి పౌరుడి వద్దకు రైతు డిక్లరేషన్. 21 నుంచి నెల రోజుల కార్యాచరణ అమలు. ప్రతి గ్రామంలో ముఖ్య నేతల రచ్చబండ. మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల నుంచి మందు బజార్ల వరకు ఫ్లెక్సీలు పెడతాం. డిక్లరేషన్ గురించి వివరిస్తాం. రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ నుంచే ప్రారంభించాలి. టీపీసీసీ విస్తృత కార్యవర్గం
ఏకగ్రీవ తీర్మానం అంటూ మొత్తం మీద రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం కూడా చేసిరంట. తర్వాత 21వ తేదీ నుంచి కార్యాచరణ అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో ముఖ్య నేతలతో రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళాలి. తర్వాత మార్కెట్ యార్డులు, తర్వాత ఐకేపీ సెంటర్లు, ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సెంటర్ల దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ప్రజలకు ఇక్కడ ఇవన్నిటి నుంచి మందు బార్ల వరకు, మందు బజార్ల వరకు కూడా ఫ్లెక్సీలు పెడతామని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటను చూసుకోవచ్చు. ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్తోనే మెరుగైన ఇమ్యూనిటీ, బయోఎన్టెక్ వాషింగ్టన్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి. మొత్తం మీద ఈ ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ తోటే ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుందంట, మన దగ్గర రోగ నిరోధక శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుందంట వాళ్ళు చెప్తున్నటువంటి అధ్యయనం. 26న హైదరాబాద్కు ప్రధాని మోదీ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ తోటి, అంటే రావచ్చు అనేటువంటిది. ఐఎస్బి ద్విదశాబ్ది వేడుకలకు అంటే ఒక వార్తను చూసుకోవచ్చు. 26వ తారీఖు నాడు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక వార్తను రాశారు. హద్దు మీరితే చైనాకు చుక్కలే, సరిహద్దుల్లో మరిన్ని భారత బలగాలు, పలు చోట్ల 6 బృందాల మోహరింపు అంటూ ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ మాదే అది అని చెప్పేసి చైనా ఇట్లా కోతలు కోసింది. ఇది కరెక్ట్ కాదు, మాదిరా బాబు అని చెప్పేసి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెళ్ళినటువంటి సందర్భంలో మాది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పర్యటించడానికి వీల్లేదని చెప్పేసి కూడా చైనా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఇది కరెక్ట్ కాదు, అది మాది, ఒకవేళ హద్దు మీరంటే ఎట్టి పరిస్థితుల్లో చుక్కలు చూపిస్తామని చెప్పేసి బలగాలు చెప్తా ఉన్నట్ట, భద్రతా బలగాలు. ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాక, నేపాల్ మార్గంలో శిఖరాన్ని అధిరోహించిన అన్విత, ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ మహిళగా రికార్డు అంటూ మొత్తం మీద తెలంగాణ తొలి అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా అన్విత రికార్డు సృష్టించిందంట. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు తేల్చండి, కలెక్టర్లకు సిసిఎల్ఏ ఆదేశం, ధరణిలో మార్పులకు ఓకే అంటూ మొత్తం మీద ప్రభుత్వ భూములను నామాత్ర విలువలతో క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో నెంబర్ 59 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే ఉచితంగా క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ దరఖాస్తులు పరిష్కరించాలి, తర్వాత వాటిని కూడా చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటే, ఇక్కడ ప్రజావాణిలో మాత్రం అంటే వివిధ కలెక్టరేట్ల వద్ద ప్రజావాణిలో మాత్రం ఇవన్నీ కూడా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. తర్వాత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాటి గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన. అక్కడ కామారెడ్డి కలెక్టర్కు ఒక మెమోరాండం ఇచ్చేసి బయటకు వెళ్తామని చెప్తే వాళ్ళకు కనీసం వాళ్ళు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారంట, వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు తీసుకోకపోతే డిఎస్పీ గారికి ఇచ్చినట్టు పరిస్థితి అది. ఇది ఇట్లా జరుగుతూ ఉంది, తేల్చండి అని చెప్తా ఉన్నారు. తర్వాత కలెక్టర్లకు సిసిఎల్ ఆదేశించింది, ధరణిలో మార్పులు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ధరణం అద్భుతం అని చెప్పేసి కాకా చెప్పిండు ఇక్కడ మూడుచింతలపల్లిలో సభలో మాట్లాడినప్పుడు, అద్భుతం ధరణి, సూపర్ డూపర్ అని చెప్పిండు. మరి డూపర్లో మరి ఇట్లా పరిస్థితి ఎందుకైతే ఉంది? మొత్తం కూడా భూముల పంచాయతీలు రకరకాలుగా అంటే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో కొంతమంది అధికారులు ఇట్లా చేయి చేసుకోవడం, దాంట్లో మొత్తం మీద ఏలు పెట్టేసి వాళ్ళు కూడా కొన్ని ప్లాట్లు, కొన్ని భూములు, కథలు, కార్ఖానాలు, ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు మన దగ్గర పెద్దపల్లి నుంచి వచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుస్తుంది అసలు పరిస్థితి ఏం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా యేసుడు ఇవి ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇక పన్నులు కట్టని సర్కార్, 5,564 కోట్ల బకాయిలు, జిహెచ్ఎంసీ నోటీసులకు లెక్కే లేదు, వైద్య శాఖ కట్టాల్సిందే 1,185 కోట్లు, పట్టించుకొని శాఖలు పన్నులు చెల్లించేలా చూడండి, సిఎస్ సోమేష్ కుమార్కు ఎఫ్జీజీ లేఖ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద సర్కారే పన్నులు కడతలేదంట జిహెచ్ఎంసీకి. మరి సర్కారులు ఉందోవరో, మరి జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే ఇక్కడ
మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. తర్వాత మరి దానికి సంబంధించి దీని మీద కూడా దృష్టి పెట్టాలి. మరి సర్కార్కి వీళ్ళే కడతలేరంట, మరి పరిస్థితి ఏందో మరి దాని గురించి చూడాలి. మరి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. అయితే ఒక్కసారి మనము శనార్థి తెలంగాణకి వెళ్దాం. ఇక శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com నుంచి కానీ లేదంటే శనార్థితెలంగాణ.com నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. శనార్థి తెలంగాణ పేపర్. వేలాది వ్యర్థమైన మాటల కన్నా కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. గౌతమ బుద్ధుడు. అంటే వేలాది వ్యర్థమైనటువంటి మాటలు కాదు, ఒక్క మాట అయినా సరే కానీ శాంతిని తర్వాత కాంతిని ప్రసరింపజేసేటువంటి మాటలు మాట్లాడాలి. అటువంటి మాటలు అటువంటి దారిలో వెళ్ళాలని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి మాట. ఇక పాలిటిక్స్పై కన్ఫ్యూజన్లో జనం, పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు. కాంగ్రెస్తో టీఆర్ఎస్ దోస్తీనా? బీజేపీ అండ టీఆర్ఎస్కి ఉందా? కేఏ పాల్ దైవ సహాయం ఎవరికి? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ అవినీతిపై ఆరోపణలకే పరిమితమైన బీజేపీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న పార్టీలు అంటూ మొత్తం మీద ఏ పార్టీలు కలిసిపోతాయి, ఏ పార్టీలు మళ్ళీ దాని ఏమంటారు ప్రత్యేకంగా పోటీ చేస్తాయి అని చెప్పేసి దీని మీద ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మన అన్యాయం చేస్తూ ఉంది, తర్వాత అవినీతికి పాల్పడుతూ ఉంది, తర్వాత అక్రమాలు చేస్తూ ఉంది, భూ కబ్జాలు చేస్తూ ఉంది, తర్వాత అక్కడ ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతూ ఉంది. ఇది మొత్తం ఈ టీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్నది. మరి ఆరోపించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఐటీ దాడులు కానీ తర్వాత ఇవి ఈడీ దాడులు కానీ చేయించట్లేదు, తర్వాత వాళ్ళని ఎందుకు అదుపు చేయట్లేదు అనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మరి వాళ్ళు లోపాయకారి ఒప్పందం ఉందా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి తర్వాత టీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు మరి ఒకటేనా? మరి పీకే ఇచ్చినటువంటి పరిస్థితి ఏంది? పీకే ఎవరికి ఏం ప్లాన్ ఇచ్చిండు? అక్కడ కేంద్రంలో అక్కడ వ్యూహకర్తగా ఉంటాన్నాడు, తర్వాత ఇక్కడ ఇది పార్టీకి చేస్తానన్నాడు. తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది కొంతకాలం. అంటే మొత్తం మీద పాలిటిక్స్ మొత్తం మీద కన్ఫ్యూజన్లో జనాన్ని పడేస్తున్నాయి. ఎవరి మధ్యలో చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ కేఏ పాల్కు సంబంధించి ఈ దైవ సాయం ఎవరు చేస్తాడు? ఆయన కేఏ పాల్ మరి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆయనకు ఓటు బ్యాంక్ ఉన్నదా? ఉంటే ఆ ఓట్లు ఎవరికి? అసలు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఎవరిని ఇట్లా చేయడానికి అనేటువంటి వాదనలు అంటే చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక అవినీతిపై ఆరోపణలు ఉంటే మరి నిజంగా ఎందుకు నిరూపిస్తలేదు బీజేపీ అనేటువంటిది కూడా ప్రజల్ని మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి. కన్ఫ్యూజన్ పాలిటిక్స్ మాత్రం తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాష్ట్రం ఎటుపోతుందో పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో తమ పరిస్థితి ఏంటో అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. స్వరాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయనుకుంటే రాష్ట్రం అధోగతి పాలవడం మింగుడు పడడం లేదు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో, మనల్ని కాపాడే నాయకుడిగా ఎవరికి పట్టం కట్టాలనో తెలియక ఇప్పటి నుంచే సదరు ఓటరు ఆలోచనలో పడ్డాడు. ఎవరితో పొట్టు పెట్టుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు రాజకీయ విశ్లేషకులను సైతం గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు అంతుపట్టడం లేదు. ఇక్కడ కోవట్లు కూడా ఉన్నారు. మళ్ళీ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో, కొంతమంది కొన్ని పార్టీల్లో కోవట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు మరి పరిస్థితిని, ఈ పార్టీని ఏం చేస్తారు, ఎట్లా ముంచుతారు, ఏం కథ అనేటువంటి విషయంలో చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దానికి సంబంధించే పాలిటిక్స్పై కన్ఫ్యూజన్లో జనం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ ప్రచురించింది. ఇక భారత్ నేపాల్ బంధం దృఢమైనది, హిమాలయాల్లా చెక్కు చెదరనిది. ఈ స్నేహబంధం మానవాళి ప్రయోజనం. నేపాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య 6 అవగాహన ఒప్పందాలు అంటూ మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ నేపాల్లో పర్యటిస్తూ ఉన్నారు. తర్వాత భారతదేశానికి తర్వాత నేపాల్కు ఉన్నటువంటి ఒక బంధం దృఢమైనదని చెప్పేసి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. భారత్ నేపాల్ సంబంధాలు దృఢమైనవని, హిమాలయాల్లా చెక్కు చెదరనివి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం నేపాల్ వెళ్ళారు అంటూ దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద నేపాల్కు సంబంధించి और इसमें भगवान बुद्ध के प्रति हम दोनों ही देशों की आस्था, उनके प्रति असीम श्रद्धा
हमें एक सूत्र में जोड़ती है, एक परिवार का सदस्य बनाती है। भाइयों और बहनों, बुद्ध मानवता के सामूहिक बोध का अवतरण है। बुद्ध बोध भी है और बुद्ध शोध भी है, बुद्ध विचार भी है और बुद्ध संस्कार भी है। बुद्ध इसलिए विशेष है कि उन्होंने केवल उपदेश नहीं दिए, बल्कि उन्होंने मानवता को ज्ञान की अनुभूति करवाई। उन्होंने महान वैभवशाली राज्य और चरम सुख सुविधाओं को त्यागने का साहस किया। निश्चित रूप से त्याग से हमें वो మొత్తం మీద బుద్ధుడు జ్ఞానాన్ని అందించిండు. తర్వాత బుద్ధునికి సంబంధించి బుద్ధ జయంతికి సంబంధించి అక్కడికి వెళ్ళి తర్వాత ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక కొరియాలో కోవిడ్ టెర్రర్. ఉత్తర కొరియాలో 10 లక్షల కేసులు, హెల్త్ ఎమర్జెన్సీ విధింపు. మంచం పట్టిన ఆ దేశ ప్రజలు. ఇప్పటికే 50 మందికి పైగా మృతి అంటూ మొత్తం మీద ఇంకా అంటే ఈ కోవిడ్ మహమ్మారి అనేటువంటిది ఇంకా విజృంభిస్తూ ఉన్నది కొన్ని దేశాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. మన దగ్గర మాత్రం ఇంకా అంటే కొంచెం తగ్గుముఖం పట్టిన కేసులు మొత్తం మ్యాక్సిమం తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. కాకపోతే కొరియాలో ఉత్తర కొరియాలో 10 లక్షల వరకు చేరినంట కేసులు. తర్వాత 50 మంది వరకు చనిపోయారంట పాపం. లష్కర్లుగా వీఆర్ఏలు. ఇరిగేషన్లో 3,357 మందికి పోస్టింగ్. వానాకాలం వచ్చేలోపు కొత్త ఉద్యోగాల్లో చేరే ఛాన్స్. డిపార్ట్మెంట్లో విలీనం చేయాలా లేక డిప్యుటేషన్పై తీసుకోవాలనే దానిపైన సందిగ్ధమంట. ప్రస్తుతం వీఆర్ఏలకు 10,500 జీతం. ఇకపై వారికి స్కేల్ ఇచ్చే అవకాశం. గతంలోనే అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన కాక. దానికి సంబంధించి అవి మాటలు కూడా ఉన్నాయి, కాక మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. కాకపోతే అంటే అది కొంచెం మనకు అది ఉన్నట్టుంది. అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పినటువంటి కాక ఇప్పటికీ మా గురించి కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 22,000 మంది ఇక్కడ ధర్నా చౌక్లో అంటే మన ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసేసి వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని చెప్పుకున్నారు వాళ్ళు. అరే కనీసం ఉద్యోగాలకు సంబంధించి తర్వాత మాకు భద్రత కల్పించాలి, తర్వాత దానికి సంబంధించి ఒక పే స్కేల్ అనేటువంటిది ఇవ్వాలి, తర్వాత తండ్రి నుంచి వారసత్వంగా వాళ్ళకు అంటే ఏజ్ పైబడిన వాళ్ళకు తర్వాత కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కొన్ని డిమాండ్లతోటి వాళ్ళు చేసిరు. దానికి సంబంధించి కాక మేము అన్నీ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, తర్వాత డిప్యుటేషన్ ద్వారా వేరే డిపార్ట్మెంట్కు మిమ్మల్ని పంపిస్తాం అట్లా చెప్పిండు. ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. మరి జరుగుతుందా అని చెప్పేసి ఆశతో మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు 22,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు. ఇక పన్నులు ఎగ్గొట్టిన దొంగ సర్కార్. జిహెచ్ఎంసీకి 1,000 కోట్ల ఎగనామం. ఎన్నిసార్లు నోటీసులు పంపినా పట్టించుకొని వైనం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి వెల్లడి. విస్మయం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజానికం. ఇంకో ఇది పరిస్థితి. పన్నులు ఎగ్గొట్టిన దొంగ సర్కార్ అంట. ఇది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు పద్మనాభరెడ్డి గారు వాళ్ళు అంట సమాచార హక్కు చట్టం ద్వారా తీసినటువంటి పరిస్థితి. పన్నులు ఎగ్గొడతా ఉన్నారంట. సర్కారే పన్నులు ఎగ్గొడుతుంది. మరి పరిస్థితి ఏంది? ఎవరు చెప్పాలి బాధలు? ఇక కరెక్ట్ మొగుళ్ళు. రేవంత్ బండిలపై ఢిల్లీ నేతల భరోసా. కోవట్టులకు వార్నింగ్లు. గ్రూప్ పాలిటిక్స్కు చెక్. పూర్తి స్థాయిలో స్వేచ్ఛా ప్రసాదం. రాహుల్ టూర్తో పెరిగిన రేవంత్ ఖాందాన్. అమిత్ షా రాకతో స్పీడ్ అందుకున్న బండి. కేసీఆర్కు వీళ్ళే బెటర్ అంటున్న హస్తిన పెద్దలు. మొత్తం మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి. వీళ్ళే అసలైన మొగుళ్ళు. వీళ్ళే అసలుగా అంటే గట్టిగా కొట్లాడి మొత్తం మీద ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టించి ప్రజలకు కొంతవరకు మేలు చేస్తారు అనేటువంటి అభిప్రాయం మాత్రం ఢిల్లీ పెద్దలలో ఉందంట. ఎవరిపైన? ఇక్కడ బండి సంజయ్ పైన, అక్కడ రేవంత్ రెడ్డి పైన. వీళ్ళిద్దరు మాత్రమే గట్టిగా చేయగలుగుతారు, ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, ప్రజల బాధలు తెలుసుకోగలుగుతారు,
ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు అనేటువంటి విశ్వాసం మాత్రం వ్యక్తం చేసిరట. ఎవరి కోసం భూసేకరణ? ఫుడ్ ప్రాసెసింగ్కు 300 ఎకరాల 30 ఎకరాలే అంటున్న జాయింట్ కలెక్టర్, 13 ఎకరాలే సేకరిస్తామంటున్న ఎంఆర్ఓ. అధికారుల పొంతనలేని సమాధానాలు. 300 ఎకరాలు చదును చేస్తున్నారేంటి అంటూ రైతులు అడుగుతున్నారు. అదే 30 ఎకరాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ అంటాడు, 13 ఎకరాలే సేకరిస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తారు. ఇక్కడ 300 ఎకరాలు సేకరిస్తారు. ఎట్లా సేకరిస్తారు నాయన? మా బతుకులను ఎందుకు రోడ్డు మీద వాడేస్తారని చెప్పేసి రైతులు అంటా ఉన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిలదీత. రైతుల పక్షాన న్యాయ పోరాటం చేస్తాం దామోదర రాజనరసింహ. ఇది పరిస్థితి. ఆడ 30 ఎకరాలే అంటున్నారంట, 300 ఎకరాలు సేకరిస్తున్నారంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తోటి. మొత్తం మొన్న మన దగ్గరకు వచ్చిరు బాధితులు, అక్కడ మహబూబ్నగర్ నుంచి బాధితులు వచ్చారు. అక్కడ భూసేకరణ పేరుతోటి వాళ్ళ భూములు ఉన్న 10 గుంటలు 20 గుంటలు ఉన్న భూమిని అంటే కూడా మొత్తం గుంజుకుంటా ఉన్నారట. దీనికి సంబంధించి కూడా ఉండే మన దగ్గర. మొత్తం మీద ఈ భూములు గుంజుకోవాలి, తర్వాత భూములు గుంజుకోవాలి, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి కనీసం పట్టించుకోవద్దు, ప్రజల బాధలొద్దు. ఎవరైతే రైతులు ఉంటారో రైతులను నడ్డి విడవాలి, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఇట్లా చేస్తూ ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తూ ఉంది, తర్వాత ప్రజల్ని ఎందుకు ముంచుతూ ఉన్నారని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మరి ఎంత భూమి తీసుకోమంటే మీరు ఎంత తీసుకుంటున్నారు? అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉంటే, ఏగో భూమితోనే బతుకుతున్నాం ఇప్పుడు వచ్చి గుంజుకుంటున్నారు అని చెప్పేసి రైతులు అంటూ ఉన్నారు. ఏగో భూమితోనే బతుకుతున్నాము, ఈ భూమిలో ఇప్పుడు గుంజుకుంటే మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు రైతులు. మాకు చేసుకునేందుకు భూమి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? సోనియా ఇచ్చింది. సోనియా ఇచ్చినందుకు మాకు చేసుకున్నాం. మాకు లోన్ ఇచ్చిండ్రు. లోన్ ఇస్తే కూడా మేము కూడా రూపాయి కలుపుకోవడం లేదు. మేము దానికి పెట్టాం సార్. మేము దానికి పెట్టి దాన్ని ఎంత కొంత లెవెల్ చేసుకొని దానిలోనే బతుకుతున్నాం, దానిలోనే ఇది చేసుకుంటున్నాం. మరేమైంది ఇప్పుడు? మాకు తెలియకుండా వచ్చి దొంగల్లాగా వచ్చి దోసుకొని ఇది చేస్తున్నారు సార్. ఎవరికి కూడా తెలియదు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మాకు తెలిసి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము. ఇగో ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కొని తర్వాత మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కనీసం దీని గురించి పట్టించుకునేటోడు లేడు. మాకు అప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు, తర్వాత అప్పుడున్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు భూములు ఇచ్చిర్రు. భూములు ఇస్తే మేము అవి సాగు చేసుకుని బతుకుతూ ఉన్నాం. మా భూములు గుంజుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతోటి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా గుంజుకుంటా ఉన్నారు, ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ లీడర్లు కొంతమంది కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఏంది పరిస్థితి అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. ఎవరి కోసం ఈ సేకరణ అని చెప్పేసి భూసేకరణ? టీఆర్ఎస్ సర్కార్ క్రిమినల్స్కు అండగా ఉంటుంది. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి. దళిత సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్. చూసినావా? అంటే కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఇట్లా మొత్తం మీద చంపేసుకుంటున్నటువంటి పరిస్థితి. లేకపోతే మేము గుడ్లు వేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని కాక మళ్ళీ అట్లా చెప్తాడు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిండు. దేశ పరిస్థితికి కారణం బీజేపీయే. కేంద్రంపై రాహుల్ గాంధీ విసురులు. మోడీ దేశాన్ని రెండుగా చీల్చిండని ఆగ్రహం. ఒకటి ధనికులది, ఇంకొకటి పేదలదరి ఎద్దేవా. రాజస్థాన్లోని బన్స్వారా బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది బీజేపీ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రపోజల్ పెడదామన్న రేవంత్ రెడ్డి. మే 21 నుంచి రైతు రచ్చబండ. ఏడాది కష్టపడితే అధికారం మనదే. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలు అంటూ మరొక వార్తను చూసుకోవచ్చు. ఇక ప్రశ్నించే వాళ్ళను అణచివేస్తున్న సర్కార్. ఓయూ స్టూడెంట్ మహిపాల్ యాదవ్పై మరో కేసు. దుండిగల్ పిఎస్లో కేసు నమోదు. యూట్యూబ్ ఛానల్లో పాటను అప్లోడ్ చేశారని అభియోగం. అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న కాకీలు. ఇది పరిస్థితి.
అరే ఆ పాట కూడా చెప్తాను నేను. అదే పాట ఏంది, ఒక పిల్లగాడు వాడి పంపించిండు. ఆ పాడి పంపించిన పాటను వేస్తే కూడా ఆ పిల్లగాడేడని చెప్పేసి వాని గురించి వెతుకుతున్నారంట. తర్వాత పాట వేసిందని చెప్పేసి అసలు ఏ కారణం లేకుండా ఉట్టిగానే తీసుకొచ్చేసి అక్కడ దుండిగల్ పోలీసులు మీరేం రావద్దు అట్లా ఇట్లా అని చెప్పిరట. చెప్పేసి మీరేం రావద్దు, నేను చూసుకుంటానులే అట్లా అని చెప్పిరట. 41 CRPC ఇచ్చేసి. అయితే తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం తెలిసిందంటే, లేకపోతే మొత్తం లోపలేసేటువంటి పరిస్థితి కనిపించే ఉంది, ఇష్టం వచ్చినట్టుగా కేసులు బనాయిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ. అదేం పాట, గలగల పారేటి గంగమ్మ తల్లిని ఫామ్ హౌజుల్లోకి తరలించినావయ్యా అని చెప్పేసి ఒక పాట పిల్లగాడు పాడిండు. అంటే గలగల్ల పారేటి గంగమ్మ తల్లిని నల్ల రేగల్లకు మళ్ళించినావని ఒక పాట ఉంటుంది కదా. ఆ పాటని ఈయన కొంచెం అదేంది పేరడిలో గలగల్ల పారేటి గంగమ్మ తల్లిని ఫామ్ హౌజుల్లోకి మళ్ళించినావయ్య అని చెప్పేసి ఓ పాట పాడితే, ఆ పాటని ఇట్లా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఆయన మీద ఉట్టిగానే కేసు నమోదు చేసేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదేంది పరిస్థితి, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి అడుగుతున్నా, కనీసం పట్టించుకోరు. ఇగో వైపల్ యాదవ్ అంటే బాగా చూడండి ఒకసారి. ఈరోజు తెలంగాణలో నిజాయితీ గల జర్నలిస్టులు బతకకూడదు, నిజాయితీ గల న్యాయవాదులు బతకకూడదు, నిజాయితీ గల వ్యక్తే బతకకూడదనే కుట్రలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వైఖరి చాలా చాలా నీచంగా క్రూరంగా ఉంది. అన్న ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, నా మీద కేసు బుక్ చేసిరండి మైపాల్ యాదవ్ పైన దుండిగల్ పోలీస్ స్టేషన్లో, మేడ్చల్ జిల్లా వస్తుంది. కేసు బుక్ చేశారు, 41 CRPC కింద నోటీస్ కూడా పంపించారు, తర్వాత FIR కూడా బుక్ చేశారు. సో నేను ఈరోజు 3 గంటలకు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఉంటాను. అక్కడ వాళ్ళకు మరి ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన ఒక కాపీ ఇచ్చేసి వస్తాను. సో మనకు అడ్వకేట్ శరత్ కుమార్ సార్, సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ మనకు అండగా నిలబడ్డాడు. అన్నాడు, నేను దగ్గర నుండి చూసిన మైపాల్ యాదవ్, నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కాబట్టి మీలాంటి ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నిజంగా శరత్ కుమార్ సార్కు, సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ పద్ధతిగా నిలబడ్డాం. మొత్తం మీద ప్రశ్నిస్తే కేసులు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా వేసేసి ప్రశ్నిస్తున్నాడు, ఏదో రకంగా వాళ్ళని ఇరికించేసేయాలి. తర్వాత జర్నలిస్టుల పైన ఇట్లా అక్రమంగా కేసులు పెట్టేసి ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇది దారుణం, ఎట్టి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంటే ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటి జర్నలిజంలో ఒక భాగం ఇది. ప్రజలు ఎవరైతే బాధపడతా ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆ బాధితుల పక్షాన నిలబడి మాట్లాడి ఆ బాధితుల కష్టాలను ప్రపంచానికి తెలియజేయడం జర్నలిస్టుల యొక్క విధి. తెలుగు మీరు, వెలుగు మీరు, పేద ప్రజల ఆశ మీరు, జనులందరి శ్వాస మీరు, అణగారిన వర్గాలకు అక్షర జ్యోతులు మీరు, నీతిని నిలుపుటకై జాతిని నడుపుటకై అక్షర సమరం చేసే పాత్రికేయ యోధులు మీరు, అజ్ఞానపు చీకటిలో విజ్ఞానపు దివ్వెలై వెలుగుతారు నింగిలోని తారలోలే, మీ కళ నుంచి వెలువడే ప్రతి అక్షరం కావాలి అవినీతి పరుల గుండెల్లో కరవాలం, నిజమనేది మీ బాట ఎగురవేయాలి గెలుపు బావుట. ఇది జర్నలిస్టుల కోసం నేను రాసిన కవిత. అయితే నేనేమంటున్నానంటే, జర్నలిస్టులు ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతారు, బాధితుల పక్షాన పోరాటం చేస్తారు. అంటే కొంతమంది ఎవరో చేస్తూ ఉంటుండొచ్చు, అంటే కావాలని కేసులు పెట్టేసి ప్రశ్నించిన పాపానికి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టేసి లోపలేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు. ఇగో ఇది కథ మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. ఇక పాలిటిక్స్పై కన్ఫ్యూజన్లో ఇది. తర్వాత కబ్జాకోరుల రక్షణగా ఇగో ఒక్కసారి మాట్లాడుకుందాం. నేటి మాట, ఓట్లు అమ్ముకొని బానిసలుగా బతుకుతున్నాం, రాజకీయ నాయకులకు అవసరాలుగా మారుతున్నాం, ఓట్లప్పుడు కుల సంఘాల పేరుతో వేలంపాటలో అమ్ముడుపోతున్నాం, అంతలమెక్కిన రాజకీయ నాయకులు పందికొక్కుల్లా దోచుకుంటుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నాం, రాజకీయ ర్యాలీలకు బిర్యానీల ఆశకు జెండాలు పట్టుకొని వెనకపడి ఉరుకుతున్నాం, సర్కారు బడుల్లో సౌలతులు ఏవని గల్లా పట్టి అడగలేకపోతున్నాం, సభలకు సమావేశాలకు 500 ఇయ్యంగానే ఎగరేసుకుని వెళ్తున్నాం, రాష్ట్రంలో సమస్యల మీద ఒక్క మాట అన్నా మాట్లాడకుండా నోళ్ళు మూసుకుంటున్నాం, మనకు ఏమైనా ఆపద వస్తే నాయకుల ఇండ్ల ముందు పొద్దుమాపు పడిగాపులు గాస్తున్నాం,
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవని నిలదీయలేక నీళ్లు మింగుతున్నాం. అవినీతి నాయకులకు జేజేలు కొడుతూ సమస్యలను మర్చిపోతున్నాం. ఓ ఓటరు రాజకీయ రొంపిలో నిండా మునుగుతున్నావు. ఇంకా ఎప్పుడు తేరుకొని నిన్ను నువ్వు రక్షించుకుంటావు. పెద్దపల్లి రాజన్ రాసిన నేటి మాట. అంటే ఎక్కడ నువ్వు నోటుకు నీ ఓటును అమ్ముకున్నంత కాలం, బిర్యానీకి మొత్తం నీ జీవితాన్ని అమ్ముకున్నంత కాలం, ఓటేసినంత కాలం నీ బతుకెట్టి పరిస్థితుల్లో మారదు. ఓటరన్నా నువ్వు మారాలంటే, నీ బతుకు మారాలంటే నువ్వు ఓటనేటువంటి ఆయుధాన్ని గట్టిగా గుద్దు. సరైనకి ఓటేసి గెలిపించినప్పుడు మాత్రమే మన బతుకులు మారతాయని చెప్పేసి రాసిన నేటి మాట చూసుకోవచ్చు. ఇక కబ్జాకోరులకు రక్షణగా డీసీపీ. ఇది పరిస్థితి. డీసీపీ రవీందర్ భార్య పేర్లపై 10 ప్లాట్లు. డీసీపీ కనసన్నల్లో 100 కోట్ల విలువైన భూ కబ్జాలు. ఎమ్మెల్యే సోదరి పేరుపై కోట్ల రూపాయల ఇనాం భూమి. వామన్ రావు దంపతుల గట్టి పడుతుందని బెదిరింపులు. పెద్దపల్లి జోన్ డీసీపీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్. సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు. ఒక్కసారి పెద్దపల్లి ప్రజలు ఒకసారి రండి. ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, డీసీపీ బాధితులు. ఈయన భార్య పేరుతోటి తర్వాత రకరకాలుగా ఇట్లా భూములను మొత్తం ప్లాట్లన్నీ కూడా ఆయన భార్య పేరుతో చేసుకున్నాడంట. తర్వాత ఆయన అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు పెద్దపల్లిలో. అంటే అక్కడ వామన్ రావు దంపతులకు ఏదైతే గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి చెప్తున్నాడంట. అదే గతి పడుతుందని చెప్పేసి బెదిరిస్తున్నాడంట. ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ ఏం చేశారండి? డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఏంది అసలు పరిస్థితి ఏంది? మీది ఏంది అంటే బాధ ఏంది అసలు చెప్పండి. మాది పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరండి. మా గ్రామానికి చెందినటువంటి ఒక ప్రస్తుత సర్పంచ్ గారి భర్త టీఆర్ఎస్ నాయకుడు, అతని చేయనటువంటి భూ కబ్జాలు లేవు. అతను మరియు అతని ఒక అనుచరుడు, అంటే దాదాపుగా అతను ఒక ఆత్మ అనుకోండి, అతని ఒక అనుచరుడు అన్నటువంటి ఒక వ్యక్తి కలవీన శంకరయ్య. వాళ్ళిద్దరి భూ కబ్జాలు దాదాపు ఒక 25 నుంచి 30 ఎకరాల భూములను కబ్జా చేసి టోటల్ ఆధారాలని అమాయకులు అన్నటువంటి ఒక రైతుల వాళ్ళు కబ్జా చేసుకుంటున్నటువంటి ఒక భూములని వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళి వేలి ముద్రలు వేయించుకొని ఓఆర్సీ తీసుకొస్తామని చెప్పేసి టోటల్గా 25 ఎకరాల భూములు అండి. ఇవన్నీ మొత్తం టోటల్ తీసుకొచ్చాను. టోటల్ డాక్యుమెంట్లు అన్ని. మీ గతంలో కూడా ఒక సంవత్సరంన్నర కింద మీ యొక్క టీం మా పెద్ద బొంకూరు గ్రామానికి వచ్చి ఈ యొక్క వీరి యొక్క ఇద్దరి బండారం బయట పెట్టడం జరిగింది. ఇతను డీసీపీకి సంబంధించింది అంటే ఇక చెప్తాను, వీళ్ళు కూడా చెప్తారు. ఇతని మామూలుగా లేదండి, ఇతని కబ్జాలు దీనికి సంబంధించినటువంటి ఒక మొత్తం టోటల్ డాటా సర్పంచ్ భర్త డీసీపీ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఒక ఎన్ని కేసులు బుక్ అయినా కూడా దాదాపు ఒక 4 SC/ST అట్రాసిటీ ఫోర్జరీ కేసులు బుక్ అయినాయి. ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది. మా ప్రభుత్వ ప్రాపర్టీలను కొల్లగొట్టే కేసులు బుక్ అయినాయి. ఎన్ని కేసులు బుక్ అయినా కూడా ఈ యొక్క సర్పంచ్ గారి టీఆర్ఎస్ నాయకుడు సర్పంచ్ భర్త పేరు మీద మరియు విఆర్ఏ కలవైన శంకర్ పేరు మీద బుక్ అయినా కానీ అతని ఏ విధమైనటువంటి ఒక కేసులో ముందుకు పోకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని అరెస్ట్ చేయకుండా ఆపుదల చేసి అతనికి పూర్తిగా అతను మా పెద్దపల్లి డీసీపీ గారు రవీందర్ గారు పూర్తిగా వాళ్ళకి అండాదండే కాదు, ఒక గొడుగులాగా వాళ్ళ మీద ఈగ వాలినా కూడా ఈగను కూడా ఆయన డీసీపీ గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తున్నాయి? ఇక అతనికి ఏ విధమైనటువంటి లావాదేవీలు మాట్లాడుతున్నాడు, అది ఏందని చెప్పి పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద ఒక 10 ప్లాట్లు రిజిస్ట్రేషన్ సంపత్ కుమార్ చేసి ఆయన చేసినాక ఆయనకు అండదండగా వండుకుంటూ ప్రతి విషయంలో ఈగ వాళ్ళని ఇస్తలేడు. మేము ఏ చేసినా కానీ ఎక్కడ ఆఫీస్కి పోయినా కానీ ఏమైనా డీసీపీ అండ ఉన్నది, మేము ఏం చేయలేమని. మాకు నా 2 గుంటల భూమి కాజేసింది సార్. చేసిండ నాకు ఉన్నదే రోడ్డుకు 2 గుంటలు ఉన్నది. ఆ 2 గుంటలు కాజేసింది సార్.
అంటే సర్వే పెట్టిండు 689 సర్వే నెంబరు దాంట్లో కల్పించిండు సార్, కలిపేసుకున్నాడు అని అంటే. అయితే మేము ఏం చేసినాం అంటే ఆల్రెడీ మళ్ళీ ఆయన కంప్లైంట్ చేసిండు సార్. కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు పిలిపించినాక మేము పోయినాక ఇట్లా నువ్వు భూమి కబ్జా చేసినవాట కదా, నీ కంప్లైంట్ వచ్చిందా అన్నాడు. సార్ ఎవరు చేసిరా అనేది అక్కడ అందరికీ తెలుసు సార్. చేసినాక ఆయన అన్నాడు కదా, సార్ మీరు న్యాయానికి చేయండి సార్, అన్యాయం అయితే నాకు చేయకూరు సార్, ఏదున్నా న్యాయం చేయరు సార్ అని నేను వేడుకున్నా. అన్నలు ఏం చేసిండు, డిఐకి రాస్తాను రిక్వెషన్ పెడతాను అని అన్నాడు. అన్నలే డిఐ గారు ఆయన ఒక వారం 10 రోజులలో వచ్చిండు. అయితే ఆయనకు డబ్బులు ఇచ్చి ఈ సర్వే నెంబర్ ఈ 2 గుంటలను దాంట్లోకే కల్పించినాక మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము తీసుకున్నాం. అయితే ఆయన ఫస్ట్ అదే రోజు మాకు కావాలి అని చెప్పినాం. ఏదంటే నువ్వు కొలుతాను కదా, మాకు మొత్తం ఎవిడెన్స్తో సహా కావాలి, పూర్తి డీటెయిల్స్ అని అంటే నేను రేపు ఇస్తా అని అన్నాడు. ఇయ్యలేదు. ఇయ్యపోయినాక ఏం చేసినాం మేము, ఇక మాకు ఇస్తలేడు. 15 రోజులు తిరిగినాం, నెల తిరిగినాం, ఇస్తలేడు. ఇయ్యపోయినాక మేము సమాచారం కింద పెట్టుకున్నాం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే మాకేమని ఇచ్చిందంటే, నాకు టిఫిన్ దొరకలేదు, అందుబాటులో లేదు, లేక నేను 691 సర్వే నెంబర్తో ఆధారంగా చేసిన అని ఇచ్చిండు. అట్లా చేసినాక మా అన్నయ్య ఒకరోజు ఏం చేసిందంటే, పెళ్ళి ఉండే మిట్టపల్లి నారాయణ కొడుకు పెళ్ళి ఉంటే అక్కడికి పోయిండు సార్. అడిగి పోయినాక డిన్నర్ అవుతుంది. అదే ఇంకున్నాయి సార్. ఇదే అయినాక ఏం చేసిండు, అరే సంపద అప్పుడు సర్పంచ్ గెలిపించరా, గెలిపి అంటివి, గెలిపించినాక నువ్వు గింత అరాచకం చేస్తాను, ఈ భూమి కబ్జాలు ఏంది, కథ ఏంది, ఊరంతా తిడతారు అది అని ఈయన అన్నాడు సార్. అన్నలు నువ్వు నన్ను అంటావా అని ఈయన తలకాయ వాళ్ళు కొట్టిండు సార్. తలకాయ వాడు కొడితే 307 అయింది సార్. అటెంప్ట్ మర్డర్ పెట్టిరు సార్. అటెంప్ట్ మర్డర్ అయితే దానికి ఈ డీసీపీ అండతోని అసలు దాన్ని ముందుకు పోనిస్తలేడు, రిమాండ్ చేస్తలేడు. ఏమన్నా మేము సిఐని ఎస్ఐని కలిస్తే ఏం చెప్పుడు అంటే, డీసీపీ అండ ఉన్నది, డీసీపీ ఈయన డీసీపీ, ఈయన సంపత్, ఈయన సర్పంచ్ భర్త, ఈయన ఏమైనా అంటే డీసీపీ అండ ఉన్నది, మేము ఏం చేయలేం అది అని వీళ్ళు చెప్పుడు. చెప్పినాక ఏం చేసినాం, ఎమ్మెల్యే గారిని సుత కలిసినాం. ఎమ్మెల్యే గారిని కలిస్తే డీసీపీ ఉన్నాడు, నేను అంతసేపు ఆయన ఉన్నంతసేపు నేనేం ముందుకు పోలేను, నాతో కాదు అని చెప్పిండు. ఏం కోరుతున్నాం సార్, ఏం కోరుకుంటున్నాం సార్? ఈ యొక్క సర్పంచ్ గారి భర్తను మరియు విఆర్ఏ కలవిన శంకరయ్య వీళ్ళ భాగవతాలు మొత్తం బట్టబయలు చేయడం జరిగింది. చేస్తామంటే ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసు పెట్టి, అంటే ఇప్పుడు 210 నా మీద కూడా ఈ డీసీపీ గారు అక్రమంగా కేసు పెట్టాడు 2020 క్రైమ్ నెంబర్ 213. నాకు సంబంధమే లేదు, నేను ఊళ్ళో లేకపోయినా కూడా ఊళ్ళో జరిగినటువంటి ఒక డీసీపీ గారి నెంబర్ నాగర్లేస్ ఊళ్ళో జరిగినటువంటి ఒక గొడవకు, అది కూడా ఒక బెల్ట్ షాప్ దగ్గర జరిగినటువంటి ఒక గొడవకు నా పేరు రాసి పిటిషన్లో నా అన్యాయంగా నన్ను బలి చేసిండ్రు. ఈ యొక్క ఇద్దరి వల్ల నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పీల్ చేసిన, నాకు గన్ లైసెన్స్ కావాలని చెప్పేసి నేను వేడుకున్నా. నాకు ఇప్పుడు కూడా ప్రాణాపాయం ఉంది. ఈ విషయంలో కూడా నేను ఆల్రెడీ నాకు ఈ విషయం గురించి డీసీపీ గారితో కూడా చెప్పిన. ఎందుకని చెప్పాల్సిన పరిస్థితి కలిగిందంటే, భూమి ఇప్పుడు 10 గుంటల భూమి ఒక్కటే కాదు. ఏమైనా అసలు ఏం జరిగింది అంటే సింపుల్గా చెప్పేసి
టెక్నికల్ ప్రాబ్లం పెద్ద సార్ కలిసి అన్ని పెద్ద సార్ కలిసి నేను కలిసి సారు నేను చూసుకుంటాను డీజీపీ పోయి నేనే చూసుకుంటాను బాబు మీరు గిట్ట కూడా ఐజీ నాగిరెడ్డి గారు చూడు సార్. హలో 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 ఓకేనా? మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మన అక్కడికి ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మీకు న్యాయం ఏం కావాలి? ఇతని మీద ఒక 4 కేసులు అయితే ఎస్సీ అట్రాసిటీ కేసులని, ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. ఈ కేసులన్నీ అనగదొక్కకుండా వాళ్ళకు సహకరిస్తాడు ఈ డీసీపీ గారే ఆపినని మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. అందరికి కూడా తెలుసు, లోకానికి అందరికి కూడా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా పాపం ఒత్తిడి చేసి వాళ్ళని ఇటు కాకుండా ఇక్కడికి కూడా అడుగు ముందుకు వేయకుండా వాళ్ళను కూడా అటకాయించిండు. ఇది అతనికి అయితే న్యాయం అయితే కాదు, పద్ధతి అయితే కాదు. ఒక డిస్ట్రిక్ట్ బాస్ అయి ఉండి ఇట్లాంటి క్రిమినల్స్ నటవర్స్కు సహకరించడం అతనికి ఏ మేరకు సమంజసం నాకు అర్థం అవ్వట్లేదు. తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో, తర్వాత పేద రైతులు పాపం, తర్వాత గుంటలలో భూమి ఉన్నది వాళ్ళకి, పెద్ద ఎకరాలు కూడా కాదు, మా భూమి మాకు ఇప్పి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి డీసీపీ సహకరిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కరీంనగర్ సిపి గారు దీనిపైన ఒకసారి మీరు దృష్టి పెట్టాలి. తర్వాత డీజీపీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే భూ కబ్జాలు చేస్తున్నారో, తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళ మీద 307 అంటే తలకాయ వల్ల కూడా 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఉంటే కనీసం వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా, తర్వాత కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైతే వాటిని కూడా గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి రైతులు అంటూ ఉన్నారు. డెఫినెట్గా మీరు దీని గురించి పట్టించుకోవాలి. దీని గురించి సంబంధిత ఎవరైతే నిజంగా ఇట్లా నివేదన చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయంటున్నారు. నిజంగా ఒకవేళ అది నిజమే అయితే దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. A to Z సార్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా మేము తీసుకున్నాం. A to Z ఇన్ఫర్మేషన్ నాతోనే సార్ మీరు రైతులకు న్యాయం చేయాలి. సిపి గారు దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రైతులకు మా పెద్ద బొంగురు తప్పకుండా చేస్తారు. వాళ్ళ సర్పంచ్ భర్త పైన కూడా నాకు నాకు ఎదురు నాకు గన్ లైసెన్స్ ఇప్పించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సరే తప్పకుండా ప్రభుత్వం చేద్దాం. ఇగో ఇది పరిస్థితి. అంటే ఒక డీసీపీ స్థాయి వ్యక్తి అట్లా పరిస్థితి ఇట్లా మొత్తం మీద వాళ్ళకు ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడతారో వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారంట. తర్వాత కేసులు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక న్యాయం చేయండి, 2 ఎకరాల భూమి 10 లక్షల పరిహారం ఇవ్వండి. ఏపీ ప్రభుత్వాన్ని విన్నవించిన సత్యంబాబు ఆయేషా మీరా హత్య కేసులో నిర్దేశిగా విడుదల. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసిన సత్యంబాబు. సత్యంబాబు అంటాడు పాపము ఆయేషా మీరా అయిపోయింది. ఆయేషా మీరాకు సంబంధించి విజయవాడలో జరిగినటువంటి ఆయేషా మీరా హత్య కేసులో ఒక అమాయకుని తీసుకుపోయి జైల్లో పెట్టేసి 8 సంవత్సరాలు జైల్లో పెట్టేసి తర్వాత వాడిని కాళ్ళు నడవరాకుండా మొత్తం రకరకాలుగా ఇబ్బందులు పడ్డాడు. ఒక నిర్దోషిని అట్లా వేయడం వల్ల నాకు నష్టం జరిగింది, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, తర్వాత 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు పాపం. ఇట్లా అమాయకులను తీసుకొని మాత్రం లోపల పెడతారు. బాగా అన్యాయం చేసినట్టు మాత్రం కనీసం పట్టించుకోరని చెప్పేసి పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది సమాజంలో. ఇక బ్యాంక్ చోరీ కేసులో మరో ట్విస్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అన్ని అవకతవకలే. వనస్థలిపురం బ్రాంచ్ క్యాషియర్ ఆరోపణలు, అంతర్జాతీయ స్థాయిలో స్కామ్లు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తా క్యాషియర్ ప్రవీణ్. రంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన వ్యక్తి ఈ నెల 30 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం అంట. ఇది మొత్తం అన్యాయమే జరుగుతూ ఉందంటే, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నీ నిరూపిస్తూ అంటున్నాడు. ఇంకా ప్రశ్నించే వాళ్ళను అణచివేస్తున్న సర్కార్. ఇది నోరు అదుపులో పెట్టుకో. కేటీఆర్కు డీకేఆర్న వార్నింగ్. మోడీ అమిత్ షాలపై కామెంట్స్ చేస్తావా? మీ స్థాయి ఏంటి, నీ బతికేంది, నీ అయ్యా పాస్పోర్ట్ బ్రోకర్ అనే సంగతి మర్చిపోకు. కేసీఆర్ కేటీఆర్లపై తీవ్ర విమర్శలు అంటూ డీకేఆర్న మాట్లాడింది. దానికి సంబంధించినటువంటి మొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ టూర్తో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధం అలా కొనసాగుతుండగానే తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు.
మొత్తం మీద ఇట్లా అమిత్ షా పర్యటన సందర్భంగా కేటీఆర్ మాట్లాడిండే ఏవైతే మాట్లాడిండో ప్రధాని నరేంద్ర మోడీ పైన, తర్వాత అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ డీకేఆర్న అంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక రైతులకు మరో షాక్. ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్, పాట్ ఖరాబ్ పేరిట రైతు బంధుకు కోత. సర్కార్ భారం తగ్గించుకునేందుకే అంటున్న విపక్షాలు అయోమయంలో చిన్నకారు సన్నకారు రైతులు. ఇది పరిస్థితి. మళ్ళా పాట్ ఖరాబ్ పేరిట మరో రైతు బంధు కోత విధించే కార్యక్రమం ఉందట. ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. నేడు కేరళను తాకున్న తొలకరి జల్లులు. అస్సాం, మేఘాలయ, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. ఇది కరెక్ట్ మొగులు వీళ్ళే అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ బండి సంజయ్ అంట. ఆంధ్రపై బీజేపీ ఫోకస్. భారత్ నేపాల్ బంధం దృఢమైనదని చెప్పేసి అక్కడ ప్రధాని మోడీ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక సినిమా పేజ్, రష్మిక పెళ్లి సందడి. ఇది ఈ పేపర్ అంటే మన శనార్థి తెలంగాణ పేపర్ కావాలంటే qgroupmedia.com నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ .com నుంచి కానీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనము ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్, ఆజ్ కీ బాత్. సమాజాన్ని, యువతను చెడుదారిలోకి నెట్టేస్తున్న ఫ్రాంక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో స్వైర విహారం చేస్తుంటే పట్టించుకొని పౌర సమాజం. బాధ్యతలు విస్మరిస్తున్న యువత. ఎమోషనే వీరి పెట్టుబడి, అశ్లీల చేష్టలే వీరి బహిరంగ వ్యాపారం. పడక గది సక్రమ సంబంధం, నడి రోడ్డున అక్రమాలు అడ్డాగా మారింది. విలువల వలువలు విప్పేయడం, ప్రాంక్ అంటూ తప్పుకోవడం, విపరీత పోకడలకు అడ్డు అదుపు లేదాయే. సంస్కారానికి తావే లేని టెంపర్తనం, సమిష్టిగా కట్టడి చేయడమే తక్షణ కర్తవ్యం అంటూ దామోదర్ మేకిని రాసినటువంటి ఆజ్ కీ బాత్ని చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ ఫ్రాంక్ వీడియోల పేరుతోటి అశ్లీలాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. యువతని పెడదారి పట్టించేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆజ్ కీ బాత్ని చూసుకోవచ్చు. ఇక స్నేహబంధం. భారత్ నేపాల్ బంధం మానవాళికే ప్రయోజనకరం. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఒక సమాధానం. ఇరు దేశాల సంబంధాలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలి. నేపాల్ పర్యటనలో ప్రధాని మోడీ ఆశాభావం అంటూ మొత్తం మీద నేపాల్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్కు భారత్కు ఉన్నటువంటి బంధం ఇంకా దృఢం కావాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. దేశాన్ని 2 వర్గాలుగా విభజిస్తున్న మోడీ. పేదల, ధనవంతుల మధ్య పెరుగుతున్న అంతరం. పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తుండ్రు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దారుణం. రాజస్థాన్ పర్యటనలో రాహుల్ విమర్శలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని చెప్పేసి అంటున్నాడు. జ్ఞానవాపి మసీదు ఆవరణలోని బావి సీజ్ చేయండి. ఆ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించొద్దు కోర్టు. బావిలో బయటపడ్డ పురాతన శివలింగం. రక్షణ బాధ్యతలు కలెక్టర్, పోలీస్ కమిషనర్, సిఆర్పిఎఫ్ తీసుకోవాలి. కోర్టు ఆదేశాలు పాటిస్తామన్న మసీదు సెక్రటరీ యాసిన్ అంటూ ఒక వార్త. మొత్తం మీద అక్కడ మసీదులో శివలింగం బయటపడదంట. ఇక చల్లటి కబురు. రానున్న 24 గంటల్లో భారత్లో ప్రవేశించనున్న నైరుతి ఋతుపవనాలు. అండమాన్ నికోబార్ దీవుల్లోకి ఋతుపవనాలు. నెలాఖరులోగా కేరళను తాకనున్న వైనం. జూన్ 8 నాటికి తెలంగాణలోకి. జూన్ 8 వరకే తొందరనే వచ్చేస్తాయంట వర్షాలు. అసోంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. చిక్కుకుపోయిన 2 రైళ్లు. ఒక్కో దాంట్లో 1400 మంది ప్రయాణికులు. రోడ్లు, వంతెనలు, కాలువలు ధ్వంసం. 10,321.44 హెక్టార్లలోని పంట నీటిపాలు. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ. పలు స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు. రంగంలోకి సైన్యం, వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ అంట. మొత్తం భారీ వర్షాలు మాత్రం పడతా ఉన్నాయంట అక్కడ. సరిహద్దుల్లో చైనా కుయుక్తులు. ధీటుగా సిద్ధంగా ఉన్న భారత ఆర్మీ అంటూ మరొక వార్తను చూసుకోవచ్చు. చైనా ఎన్ని కుయుక్తులు చేసినా కానీ మేము ధీటుగా ఉన్నాం, రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నది. పరేషాన్లో పైసల శాఖ. అప్పులు చేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొత్తం మీద అప్పులు చేస్తేనే పూటగడే పరిస్థితి వచ్చిందట మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి. రైతు బంధుపై నిబంధనలు. పంట భూమికి మాత్రమే చెల్లింపులు.
ధరణిలో కొత్త కాలం చేర్చనున్నారా? అప్పుల కుప్పలుగా మారిన రాష్ట్రం. ఉద్యోగులకు ఇక సగం జీతమేనా? కసరత్తు చేస్తున్న కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రజల మెప్పు కోసం పెద్ద దొర రైతు బంధు అనే బృహత్తర పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే రైతులు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నారో వారందరికీ రైతు బంధు ఇచ్చారు. దాంతోపాటు రైతుల మెప్పును పొందారు. కానీ ఇక్కడే అసలు తంతా మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేర సాగు భూమి ఉందో, ఎంత మేర బీడు భూమి ఉందో రికార్డులు చెప్తున్నప్పటికీ డోంట్ కేర్ అంటూ అందరికీ రైతు బంధు ఇచ్చేశారు. చెట్లకు చేమలకు ఇచ్చేసి నాశనం చేసిరట. ఇప్పుడు పరేషాన్లో పైసల శాఖ, ఆర్థిక శాఖ గిట్లున్నది, పరేషాన్లు ఉందట. అప్పులు చేస్తేనే రాష్ట్రం ముందడికి పోతుంది, లేకపోతే పరిస్థితి దారుణంగా ఉందట. వేర్ ఈజ్ హోమ్ మినిస్టర్? రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నట్టా లేనట్టా? నడి రోడ్డుపై దళిత యువకుడిని హత్య చేస్తే సీఎం స్పందించలే. మానవత్వం లేని మూర్ఖుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నిందితులను కాపాడేందుకే అరెస్టు చేశారు. వికారాబాద్ మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద హోంమంత్రి ఉన్నాడా లేడా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? ఒక యువకుడిని నడి రోడ్డు పైన నరికి చంపితే కనీసం ఎందుకు పట్టించుకోలేని చెప్పేసి బండి సంజయ్ అడిగినటువంటి మాట. ఇక రాహుల్ను రాష్ట్రంలో పాదయాత్రకు ఆహ్వానిస్తాం. తెలంగాణలో మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ. జయశంకర్ స్వగ్రామంలో జరిగే రచ్చబండలో పాల్గొంటా. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ మొత్తం మీద రాహుల్ను ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంటర్ అకాడమిక్ ఇయర్ ఖరారు. జూన్ 15 నుంచి 2వ సంవత్సరం క్లాసులు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత సరిహద్దుల్లో చైనా కుయుక్తులు అంటూ మరొక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఇవి ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఒక్కసారి ఈనాడుకి వెళ్దాం. కల్లాల నిండా కన్నీళ్లే. వ్యవసాయ మార్కెట్లోనే వడ్లకు రక్షణ కరువు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు కొట్టుకుపోయిన పంట రోజుల తరబడి కొనకపోవడంతో అన్నదాతలకు తీరని నష్టం. ఈ పరిస్థితుల్లోనూ తరుగు పేరుతో తీర్మానాలు చేస్తున్నారని రైతుల ఆవేదన. ఇది కదా అసలు వార్త. గిట్టుండాలి ఈ కథ. ఈనాడు కొంచెం తువకొస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షట్పల్లి కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం అంటూ ఇదుడు వరదలు పోతున్నాయి, వడ్లన్నీ కొట్టుకపోతున్నాయి. ఎవడియాలవి? పరిస్థితి ఏంది? పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒడ్లు కొనాల్సిన అవసరం లేదా? టైంకి ఇది కొనుక్కుంటే ఇట్లా పరిస్థితికి ఇట్లా అయింది. 6 కాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు నష్టపోతున్నారు. తరుగు పేరుతో అధిక ధాన్యం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒకవైపు నష్టపరుస్తుంటే మరోవైపు వర్షంలో ధాన్యం రాశులు కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ నిర్మల్ జిల్లా కడెంలో వర్షానికి సమీప కాలువలోకి కొట్టుకుపోయిన వడ్లు సేకరిస్తున్న అంబారిపేట రైతులు. పాపం యోధుడు కాలువలలో వడ్లు ఏరుకోవాలరా నాయన. పరిస్థితి ఏంది? టైంకి ఉంటే పాపం వాళ్ళకి ఇట్లా ఈ బాధ ఉంటుందా? వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రైతుల గురించి కనీసం పట్టించుకోకుండా, వరిధాన్యం కొనుగోలు చేయకుండా, ఎక్కడున్న వడ్లు అక్కడనే పెట్టేసి ఏంది డ్రామాలు? ఇక జూన్ 15 నుంచి ఇంటర్ తరగతులు. ప్రథమ విద్యార్థులకు జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు అంట. ఈ జ్ఞానవాపిలో బయటపడ్డ శివలింగం. ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశం. అది ఫౌంటైన్లో భాగమన్న ముస్లిం పక్షం. ప్రార్థనా స్థలంలో ముగిసిన సర్వే నేడు సుప్రీంకోర్టులో విచారణ అంట. ఇక ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు రండి. అక్కడ వ్యాపారానికి అనుకూల పరిస్థితులు. బెంగళూరు. ఇదో వార్త. అస్సాంను ముంచెత్తిన వరదలు. ఉధృతంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర, బరాక్ నదులు. జల దిగ్బంధంలో 7 జిల్లాలు, పలు చోట్ల పెరిగిన కొండ చర్యలు. బుడదలో నిండిపోయిన ఇట్లా పాపం దారుణంగా వస్తూ ఉన్నాయంట. అస్సాంలో వర్షాలు వస్తున్నాయంట. హిమాలయాల్లా చెక్కు చెదరని బంధం ఇది. భారత్ నేపాల్ మైత్రిపై మోదీ వ్యాఖ్య. సమస్త మానవాళికి అది ప్రయోజనకరమని వెల్లడి. నేపాల్ ప్రధాని దేవ్బాతో
భేటీ, లుంబినిలోని మాయాదేవి ఆలయంలో ప్రధాని పూజలు అంటూ మొత్తం చూసుకోవచ్చు. లుంబిని అంటే మన బుద్ధుడు నా ప్రాంతం అది. 21 నుంచి రైతు రచ్చబండ, నెల రోజుల పాటు 1200 గ్రామాల్లో కార్యక్రమాలు, ప్రజల్లోకి విస్తృతంగా రైతు డిక్లరేషన్. పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభించాలని రాహుల్ను కోరుతాం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కొంచెం పెంచిరు, ఇప్పుడు సైజు పెంచిరు చూడండి ఒకసారి. వార్తల సైజులు పెరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ ఇగో రైతుల బాధలు కూడా కొంచెం రాస్తూ ఉంది. ఇట్లుంటే మంచిదే. బీఈడీ డిఈడి కాలేజీలకు షాక్. 2022-23లో దేశవ్యాప్తంగా 6000 కళాశాలల్లో ప్రవేశాల నిలిపివేత. తెలంగాణలో 44, ఏపీలో 118 కళాశాలలపై చర్యలు. ఎన్సిటిఈ నిర్ణయం అంట. ఇది బిఎడ్ డిఎడ్ కాలేజీలకు సంబంధించిన వార్త అదైతే సిసిఐ ఆశలు తుక్కులోకి. పునరుద్ధరణ ఇక లేనట్లే. యంత్ర సామాగ్రి అమ్మకానికి టెండర్లు పిలిచిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండానే నిర్ణయం. 1-2 రోజుల్లో సీఎం సమీక్ష. ఇది పరిస్థితి అంతా గిట్లున్నది. చికిత్స తర్వాత ఉచిత మందులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పంపిణీ యోచన. సీఎం అంగీకారమే తరువాయి. సర్కారు దవాఖానాల్లో ప్రైవేటు ఔషధ దుకాణాల మూసివేతకు నిర్ణయం. మార్గదర్శకాలు రూపొందిస్తున్న వైద్యశాఖ. 8 ఏళ్ళ ఇంకెప్పుడు నిర్వహిస్తారా నాయన? ఉచితంగా ఇస్తాం, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అక్కడ మెడికల్ షాపులు ఉండడానికి వీల్లేదు, ప్రైవేట్ మెడికల్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కథలు. ఇప్పుడు చేస్తాం, దస్త్రం సిద్ధం, పంపిణీకి యోచన, సర్కారుగా మొత్తం కథం ఇట్లా రెడీ అవుతుంది. ఇంకో ఇదన్నీ కథలొద్దు. 8 ఏళ్ళ ఏమైంది ఇప్పటి వరకు? ప్రైవేటుతో కొందరు వైద్యులు కుమ్మక్కు అవుతారు, మరి అట్లా చేస్తారు. వాళ్ళు బయటకు మందులు రాస్తారు. ఇగాడు బస్సు ఆగేందుకు చోటులేని నగరం. ఉన్న షెల్టర్లు తొలగించే పనిలో ట్రాఫిక్ పోలీసులు. మహానగరంలో ప్రజా రవాణాకు అనుగుణంగా బస్ షెల్టర్లు, బస్ బేలు, కీలక ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, మంచినీటి సౌకర్యం లాంటి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉంది. అయితే వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, ప్రయాణికులు బస్సు ఎక్కి అన్నీ కూడా సౌలతులు కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి. కానీ వాటి గురించి కనీసం పట్టించుకుంటలేరు. దాంతో మొత్తం చాలా ఇబ్బంది పడతా ఉన్నదని చెప్పేసి ఒక కథనం రాసినట్టు తెలుసుకోవచ్చు. ఇక మేడం దగ్గరికి వెళ్దామా? ఏమంటుందో నిపుణ. కరెంటు లేని కర్ణాటక కర్పూర ఇక్కడ ఇదేదిరా నాయన. తెలంగాణలో పరిస్థితి ఏంది? మరి తెలంగాణలో కరెంటు పోయింది, మరి మా పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పాలి? నిన్న మా ఎమ్మెల్యేనే అన్నది కదా, ఎమ్మెల్యే గారే అన్నారు కదా నిన్న. ఏమని చెప్పింది ఆమె? కరెంట్ మాకే కరెంట్ లేదు, ఏం చేయాలని అర్థమైతే లేదు అని చెప్పేసి ఒక బాధితులతో మాట్లాడిన పరిస్థితి ఇది కదా పరిస్థితి తెలంగాణలో. మరి దానికేం చెప్తా సమాధానం చెప్పాలి. దానికి కూడా రాయి. ఎమ్మెల్యేనే అన్నది నాకే దిక్కు లేదు, పరిస్థితి లేదని చెప్పేసి మేమెవరు చెప్పుకోవాలని అంటున్నది ఆమె. బెంగళూరును దాటేసాం. ఇదంతా మొత్తం ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఇట్లే ఉన్నది. 6 పీజీ కోర్సుల్లో ఏదైనా చేరొచ్చు అని చెప్పేసి డిగ్రీకి సంబంధించి. బీజేపీ మనసు మాట ఇదని చెప్పేసి ఇక అంతా ఉట్టిదే, అంత కథ అంతా. సూపర్ న్యూమరీ కోటాలో పీహెచ్డీ సీట్ల పెంపు, ప్రవేశ నిబంధనల సవరణ, యూజీసీ చైర్మన్ వెల్లడి అంట. పోటీ పరీక్షలకు ఉర్దూలో శిక్షణ, మెటీరియల్ సిద్ధం చేయండి మహావిద్యాలయాలు. ఇదంతా ఏందో అంతా ఎంత కనీసం పబ్లిక్ ఉపయోగపడేది ఏదైనా వార్త ఉన్నదా అంటే ఏది కాదు. ముందే వచ్చిన నైరుతి, అండమాన్లోకి ప్రవేశించిన ఋతుపవనం. ఇది పెద్ద వార్త. ఇక ఇంకేం లేదు. రైళ్లలో వృద్ధులకు రాయితీ కట్. వృద్ధులకు రాయితీ కట్ అంటున్నావు, బాగానే ఉన్నది. వృద్ధులకు పింఛన్ లేవురా నాయన. 3.5 ఏళ్ళే. భార్యకుంటే భర్తకుంటే భార్య కూడా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి చెప్పినావు, అది కూడా లేదు. ట్రాన్స్ఫర్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా మనం? ఇక్కడ పింఛన్లు లేవు, అక్కడ ఇస్తాన్న రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది కూడా లేకుండా మొత్తం మీద తెలంగాణ సమాజాన్ని ముంచుతూ ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లాగా కొనసాగితే ఇంకా నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి. కాబట్టి ప్రజలు ఇంకా మేల్కోవాలని చెప్పేసి అందరూ అంటున్నటువంటి పరిస్థితి విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి కీ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.